ఏం చెప్తుంది? నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. నువ్వు ఏ రకంగా దేవుణ్ణి ఘనపరుస్తుంటావో ఆ రకంగా నిన్ను ఆయన ఘనపరుస్తాడు. దేవుణ్ణి నిర్లక్ష్యం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అలక్ష్యం చేస్తాడు. దేవుని వాక్యము ఆ విధంగానే చెప్తుంది. దేవుని వాక్యంలో సత్యం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం టాపిక్ స్టడీ చేస్తున్నాము? రైనింగ్. మనం లోకంలో మన జీవితాలలో ఎలా ఏలాలా అనే దాని గురించి మనము డిస్కస్ చేస్తున్నాం. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యం వైపు వెళ్ళక మునుపు ఒక చెయ్యి దేవుని వైపు ఎత్తి నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, యేసు క్రీస్తు నామమున నేను మీ మాటలు వినటానికి వచ్చి ఉంటున్నాను. నాతో మాట్లాడండి. నా జీవితానికి కావలసినటువంటి మీ అమూల్యమైనటువంటి మాటలను నాకు అనుగ్రహించమని నేను మీతో దగ్గర కావడానికి కృపను చూపించమని యేసు క్రీస్తు నామమున అడిగి ప్రార్థించి పొందుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనం మన మెయిన్ టాపిక్. 17వ వచనం చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైతే దేవుని నుంచి కృపాబాహుల్యమును నీతి వరాన్ని పొంది ఉంటారో వాళ్ళు ఈ జీవితంలో ఏం చేస్తారు? ఏలుతారు కదా. వాళ్ళు ఈ జీవితంలో ఏలుతారు. అయితే ఆ వాక్యం మనము చూసాము. 1వ వచనానికి మనం ఒకసారి వెళ్ళి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఎందుకు అంటే వాట్ ఈజ్ న్యూ కవెనెంట్, న్యూ టెస్టిమెంట్లో దేవుడు ఇచ్చిన నీతిమంతుడు అనే దానికి డెఫినేషన్ మనము తెలుసుకోవాలి. ఎందుకంటే అది తెలుసుకున్నప్పుడే మనము నీతివంతుల్లాగా జీవిస్తాం. హల్లెలూయా, ఆమేన్. నీతివంతుడు అనే డెఫినేషన్ కొత్త నిబంధనలో దేవుడు ఇస్తున్న డెఫినేషన్ ఏంటి అంటే, యాంప్లిఫైడ్ బైబిల్లో నేను అందుకే క్లియర్గా అక్కడ రాస్తున్న మాట. యాంప్లిఫైడ్ బైబిల్ మన కోసం నేను ఓపెన్ చేసి ఇక్కడ ప్రజెంట్ చేస్తుంది ఏంటంటే, దేర్ఫోర్ బీయింగ్ జస్టిఫైడ్ అంటే తెలుగులో ఉన్న మాట నీతిమంతులుగా తీర్చబడడం. నీతిమంతులుగా తీర్చబడడం అంటే బ్రాకెట్స్లో ఏం రాశాడు? అక్విటెడ్ అంటే నీ మీద ఎటువంటి నేరం లేదు. ఆమేన్. నువ్వు నేరం చేసినొచ్చేమో, బట్ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంట? అది కొట్టివేయబడుతుంది. హల్లెలూయా, ఆమేన్. నేను అందుకే చెప్పాను, లోకపు న్యాయం కాదు, దేవుని న్యాయము ఇంపార్టెంట్. లాస్ట్ వీక్ నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ట్యూషన్ మాస్టర్స్ ఇద్దరు చెప్పాను కదా. నా ట్యూషన్కి వస్తే నువ్వు రాంగ్ చేసినా కూడా నేనేదో దొబ్బేస్తాను. అదే అవతల ట్యూషన్ పై నువ్వు రైట్ చేసినా కూడా అర్థమవుతుంది కదా. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, నీ పరిస్థితి ఎంత చెడు పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒకసారిగా నువ్వు యేసు ప్రభు మీద విశ్వసించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ జీవితానంతటినీ మాఫ్ చేసేస్తాడు. హల్లెలూయా. నువ్వు జీవితాంతము నేరము లేని బిడ్డగా దేవుని దృష్టిలో ఉంటావు. కాబట్టి మొట్టమొదటి మాట, నువ్వు నీతిమంతుడు అన్నప్పుడు మొట్టమొదటి మాట గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, నాలో ఎటువంటి నేరము లేదు, నా మీద ఎటువంటి నేరారోపణ కూడా లేదు. హల్లెలూయా. 10 మంది నీ మీద నేరారోపణ మోపొచ్చు, కానీ అది పనికిరాదు. హల్లెలూయా. రెండవ మాట ఏమని చెప్తున్నాడు? యు ఆర్ డిక్లేర్డ్ రైచియస్. హల్లెలూయా. ఎవరు డిక్లేర్ చేస్తున్నారు? డిక్లేర్ అంటే ఏంటంటే ప్రకటించడం. ఇక నిలబడి ఐఎమ్ డిక్లేరింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని నేను ప్రకటిస్తున్నాను. ఇక్కడ ఎవరు డిక్లేర్ చేస్తున్నారు నువ్వు నీతిమంతుడు అని? దేవుడే డిక్లేర్ చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం డిక్లేర్ చేస్తుంది. ఆమేన్, ఆమేన్. ఎంతమంది నువ్వు ఈ పని చేసావు, నువ్వు ఆ పని చేసావు అని 10 మంది నిన్ను గురించి 10 రకాలుగా మాట్లాడుకోవచ్చు. అయితే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఆకాశంలో నువ్వు నీతిమంతుడివే, భూమి మీద నువ్వు నీతిమంతుడివే, నరకంలో కూడా నువ్వు నీతిమంతుడివే, ప్రపంచంలో నువ్వు ఎక్కడ నిలబడుకున్నా కూడా నువ్వు నీతిమంతుడివే. హల్లెలూయా. యు ఆర్ డిక్లేర్డ్ రైచియస్. ఈ మాట నీకు అర్థం కాకపోతే యు ఆర్ లూజింగ్ సో మచ్. నువ్వు జీవితంలో చాలా కోల్పోతావు. ఎందుకంటే ఒకటి, నీలో ఎటువంటి నేరము లేదు, దేవుని దగ్గర ఉంటున్నందుకు నీకు ఎటువంటి నేరము లేదు. రెండవది, నువ్వు నీతిమంతునివి, నువ్వు జీవితం అంతా కూడా నువ్వు నీతిమంతునివి. గాడ్ హెస్ డిక్లేర్డ్. ఆమేన్. ఇది ఎవరు డిక్లేర్ చేశారు? నీకు నువ్వు డిక్లేర్ చేసుకోవటంలా, దేవుడు డిక్లేర్ చేసిన దాన్ని నువ్వు ప్రకటిస్తున్నావు. హల్లెలూయా. దేవుడు నా కోసము ఈ మాట పెట్టాడు కాబట్టి నేను ఈ మాటను పలుకుతున్నాను. హల్లెలూయా.
మూడో విషయం ఏంటంటే ఐ హ్యావ్ గాట్ రైట్ స్టాండింగ్ విత్ గాడ్. నేను దేవునితో కలిసి నిలబడుకోగలను. హల్లెలూయా. నేను దేవునితో సరి సమానముగా కూర్చొని డిస్కస్ చేసుకోగలను. హల్లెలూయా. అర్థమవుతుందా? గివన్ ఎ రైట్ స్టాండింగ్ విత్ గాడ్. రైట్ స్టాండింగ్ అన్నప్పుడు ఏంటంటే దేవుడు తగ్గిపోలేదు, మనం దేవుని కంటే ఎక్కువ కాలేదు. ఓకే, బాగా ఆలోచించండి. నేను దేవుని కంటే ఎక్కువ అని మాట మాట్లాడటం లేదు. రైట్ స్టాండింగ్ అనే మాటకు అర్థం ఏంటంటే నీవు యేసు ప్రభువుని ఎరగక మునుపు దేవుని దగ్గరికి రావడానికి అర్హత లేదు, దేవుని దగ్గరికి అడుగు పెట్టడానికి అర్హత లేదు. కానీ యేసయ్యని ఎప్పుడైతే నువ్వు నమ్మినావో, యేసయ్య రక్తాన్ని బట్టి నువ్వు దేవుని దగ్గరికి ఫ్రీగా రాగలుగుతున్నావు. హల్లెలూయా. అంతకుముందు అసలు దేవుని దగ్గర రావడానికి అవకాశమే లేదు, లోపలికి రావడానికే వీల్లేదు. కానీ యేసుక్రీస్తు ద్వారా ఏమైపోయిందంటే ఇక డైరెక్ట్లీ గోయింగ్ టు గాడ్స్ ప్రెసెన్స్, దేవుని సన్నిధిలోకి నేరుగా వెళ్ళచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రికలో అయితే 4వ అధ్యాయంలో చివరి వచనం ఏముంటుందంటే 4th చాప్టర్లో లాస్ట్ వర్స్ 16th వర్స్ కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదాం. యాక్చువల్ ఇంగ్లీష్లో ఉందంటే లెట్ us therefore come boldly. బోల్డ్ అంటే ధైర్యంగా, భయపడాల్సిన అవసరం లేదు. ఆమేన్. దేవుడు అంటే భయపడకూడదా? లేదు. మనకు డాడీ అంటే ఎట్లా ఉంటుంది? మనకు గౌరవం ఉంటుందా ఉండదా? రెవరెన్స్ ఉండాలి. రెవరెన్స్ అంటే మర్యాద ఇచ్చేటువంటిది ఉండాలి. ఆమేన్. డాడీ అంటే భయపడాలి. కానీ ఆ భయము లేకపోతే ఇతర భయం లాగా కాదు. అంటే డాడీ చూస్తే నన్ను చంపుతాడేమో, కొడతాడు, అట్లా కాదు భయం. డాడీ అంటే గౌరవంతో కూడినటువంటి భయం, దాన్ని రెవరెన్స్ అంటారు. ఆమేన్. రెవరెన్స్ ఉండాలి. ఇక్కడ అందుకే ఏమంటాడు? లెట్ us come boldly. బోల్డ్గా. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, ఎంత పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ డాడీ పడుకుంటారు. పిల్లలు ఏం చేస్తారు? నిద్రపోతున్న డాడీ మీద ఎక్కి కూర్చుంటారు. దే ఆర్ బోల్డ్ కదా, వాళ్ళకి దే ఆర్ బోల్డ్ ఇనఫ్. ఎందుకు? వాడు పడుకున్నాడా ఏం చేస్తాడో సంబంధం లేదు, ఈజ్ మై డాడీ, అంతేనా? లే అంటుంటారు. కొందరైతే మూతిలో మూతి పెడుతుంటారు, లే అని లేపుతారు కదా. యూనో, లెట్ us come boldly. బోల్డ్గా రమ్మంటున్నాడు. దేవుడికి భయపడండి అని దేవుని వాక్యం చెప్పట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఏ దూత వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ చెప్పిన మాట, దేవుడి నుంచి వచ్చిన మాట మనుషులకి ఏంటి? భయపడకుడి. దేవుడి నుంచి మనుషులకు విడుదల చేయబడే ప్రతిసారి మీరు ఎక్కడైనా గమనించండి బైబిల్లో ఫస్ట్ మాట ఏంటంటే భయపడకుడి, భయపడద్దండి. హల్లెలూయా. దేవుడు ఏమని చెప్తున్నాడు? లెట్ us come boldly. పౌలు రాస్తున్న మాట ఏంటంటే లెట్ us come boldly unto the throne of grace. దేవుడి యొక్క కృపా సింహాసనం ఉంది. కృపా సింహాసనం దగ్గరికి లెట్ us come boldly. డాడీ చైర్లో కూర్చున్నాడు, డాడీ పెద్ద సింహాసనం మీద కూర్చున్నాడు. అయితే మనం బయట వెయిట్ చేయాలా? లేదు, యు నీడ్ నాట్ వెయిట్. హల్లెలూయా. యేసయ్య రక్తాన్ని బట్టి యు కెన్ ఎంటర్ బోల్డ్లీ. ఆమేన్. హీ ఈస్ బిజీ విత్ ఏంజల్స్ డిస్కసింగ్. ఏం చేయాలి? బయట వెయిట్ చేయాలా? నో, యు ఆర్ గ్రేటర్ దాన్ దోస్ ఏంజల్స్. హల్లెలూయా. ఆ ఏంజల్స్ కంటే కూడా యు ఆర్ గ్రేటర్. హల్లెలూయా. ఆమేన్. యు కెన్ కమ్ బోల్డ్లీ ఇంటూ గాడ్స్ ప్రెసెన్స్. హల్లెలూయా. ఒకవేళ జీసస్ తండ్రి అయిన దేవుడు డిస్కస్ చేస్తున్నారు, ఏం చేయాలి? షుడ్ యు వెయిట్ చేయాలా? నో, యూ కెన్ డైరెక్ట్లీ కమ్ బోల్డ్లీ. హల్లెలూయా. ఎందుకంటే మనమంతా ఒకటే, వీఆర్ ఎ ఫ్యామిలీ. హల్లెలూయా. దేర్ ఆర్ నో సీక్రెట్స్. దేవునికి మనకు దాచిపెట్టి పెట్టాలనే సీక్రెట్స్ లేవు. బికాస్ వీఆర్ ఆఫ్ వన్ ఫ్యామిలీ. వేరే పక్కింటి వాళ్ళు వస్తున్నారు అనుకోండి, మన ఇంట్లో ఏదైనా డిస్కషన్ జరుగుతుంటే ఏం చేస్తాము? వస్తున్నారు అలా మాట్లాడరు. అర్థమైందా? బట్ విత్ గాడ్ అండ్ హిస్ ఫ్యామిలీ అటువంటి డిస్కషన్స్ ఎక్కడ ఉండవు. హల్లెలూయా. ఆమేన్. వీ కెన్ బోల్డ్లీ లిజన్. అందుకే దేవుని వాక్యం చెప్తాడు, దేవుడు తన వాక్యంలో చెప్పే మాట ఏంటంటే హీ దట్ హ్యాత్ ఇయర్ లెట్ హిమ్ హియర్ వాట్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్ సేస్. చెవి ఉన్నవాడు విను గాక. దేవుని ఆత్మ మాట్లాడుతుంటాడు, బట్ నువ్వు పోయి వినాలా, వినగలిగిన శక్తి నీకు ఉండాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ చెప్తున్న మాట చూడండి, లెట్ us therefore come boldly unto the throne of grace that we may obtain. అబ్టైన్ అంటే ఏంటి? అబ్టైన్ అంటే రిసీవా? ఇట్లనా? అబ్టైన్ అంటే టేక్ ఇట్. అర్థమవుతుందా? హౌ మెనీ మార్క్స్ యూ అబ్టైన్డ్
అప్టైన్ అంటే ఏమర్థము? నువ్వు రాసినావు, నువ్వు రాసి నువ్వు పొందుకున్నావు. యు అప్టైన్డ్. అర్థమవుతుందా? అప్టైన్డ్ అంటే నువ్వు నీ హక్కుగా తీసుకుంటున్నావు. అర్థమైంది? అప్టైన్డ్ అనే పదం మార్క్స్కి వాడతారు ఎక్కడైనా. హౌ మెనీ మార్క్స్ యూ అప్టైన్డ్? నాకు 1000కు 900 మార్క్స్ వచ్చినాయి అంటే 900 నేను రాసినాను ఎగ్జాము. ఐ అప్టైన్డ్ అంటే ఐ టుక్ దెమ్. 900 మార్క్స్ వచ్చే విధంగా నేను చేసినాను. హల్లెలూయా. అయితే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, లెట్ us come boldly unto the throne of grace that we may obtain. ఏం అప్టైన్ చేసుకోవచ్చు అంట? that we may obtain mercy. Hallelujah. that we may obtain mercy and find grace. రెండు విషయాలు. దేవుని యొక్క సింహాసనం దగ్గర ఉండేది ఏంటంటే కృప, కనికరం. ఏం చేయాలంట? యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మనం చేతులు కట్టుకొని, ప్రభా నీ కృప ఈ ప్రభా అయినా నీ సహాయం ఈ ప్రభా అని కూర్చొని ప్రార్థన చేయడం కాదు. యు కమ్ బోల్డ్లీ ఇన్ టు హిస్ ప్రెజెన్స్. డాడీ, ఐ కమ్ ఇన్ టు యువర్ ప్రెజెన్స్ ఇన్ జీసస్ నేమ్. ఐ టేక్ మర్సీ, ఐ అబ్టైన్ గ్రేస్. కృపను నేను పొందుకుంటున్నాను. నాకు ఈ పని ఉంది, నేను ఈ పని కోసం నేను వెళ్తున్నాను. అయితే ఐ అబ్టైన్ గ్రేస్ దట్ దిస్ వర్క్ షుడ్ బి ఫినిష్డ్. నేను ఈ పని మీద వెళ్తున్నాను, ఈ పని నాకు ఫేవరబుల్గా జరగడానికి ఐ అబ్టైన్ గ్రేస్. హల్లెలూయా. బాగా గమనించండి ఇక్కడ ఉన్న మాట. Let us therefore come boldly unto the throne of God that we may obtain mercy and find grace to help in time of need. నీకు అవసరం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక అవసరం ఉంటుంది. అవసరం ఉండి కూర్చొని ప్రార్థన చేసుకో, దట్ ఈస్ ఓల్డ్ టెస్ట్మెంట్. ప్రార్థన చేయకూడదని కాదు, ప్రార్థన చేయి. న్యూ టెస్ట్మెంట్లో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే యూ ప్రే ఇన్ టంగ్స్. తర్వాత నువ్వు దేవుని సన్నిధికి వచ్చేప్పుడు ఏం చేస్తావు? డాడీ, ఐ కమ్ ఇన్ టు యువర్ ప్రెజెన్స్, ఐ బోల్డ్లీ కమ్ ఇన్ టు యువర్ ప్రెజెన్స్. నేను ధైర్యంగా నీ సింహాసనానికి వస్తుంటున్నాను. ఆమె సింహాసనానికి నేను ధైర్యంగా వస్తుంటున్నాను. జస్ట్ గో అండ్ అబ్టైన్ మర్సీ అండ్ గ్రేస్ టు హెల్ప్ ఇన్ టైమ్ ఆఫ్ నీడ్. నీకు అవసరం ఉన్నప్పుడు, నీకు హెల్ప్ కావాలనుకున్నప్పుడు, డాడీ హెల్ప్ మీ, డాడీ హెల్ప్ మీ కాదు, డాడీ ఐ అబ్టైన్ యువర్ మర్సీ, ఐ అబ్టైన్ యువర్ గ్రేస్. ఎట్లా అబ్టైన్ చేసుకుంటున్నావు? బికాస్ ఆఫ్ గ్రేస్. హల్లెలూయా. మనకు ఆల్రెడీ ఆయన మనల్ని కుమారులుగా చేసుకున్నాడు. ఆమేన్. అందుకే ఈ డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. నువ్వు నీతిమంతునివి. ఎవరైతే యేసుక్రీస్తు దగ్గరికి వస్తారో వాళ్ళు నీతిమంతులు. ఎట్లా నీతిమంతులు? వాట్ ఈస్ ది డెఫినేషన్? యు ఆర్ అక్విటెడ్. నీ మీద ఎటువంటి నేరము లేదు. ఎవరినో చంపొచ్చినానండి, అయినప్పటికీ యు గో టు గాడ్, యు గో టు గాడ్. దేవుని దగ్గరికి పో. దేవుని దగ్గరికి పోయినప్పుడు ఏమైపోతుంది? ఆ నేరమే లేదంట. హల్లెలూయా. దిస్ ఈజ్ సో వండర్ఫుల్. చాలా మంది ఏమనుకుంటారంటే అన్నయ్య ఇట్లా చెప్తున్నాడు, బట్ దట్ ఈస్ ది ట్రూత్. నువ్వు ఎంత నేరం చేసినా, ఏం చేసినా, నువ్వు ఒకసారి యేసయ్య దగ్గరికి పోయినప్పుడు, ఆయన మీద విశ్వాసం పెట్టినప్పుడు ఏం జరుగుతుంది అంటే యు ఆర్ అక్విటెడ్, యు ఆర్ జస్టిఫైడ్ బై ఫెయిత్. నీ ఎందుకు అంటే నువ్వు విశ్వాసించే వ్యక్తి అటువంటి వ్యక్తి, నీకు ఎవరిని నమ్మినావో అటువంటి వ్యక్తి. ఆమేన్. అంటే పీపుల్ సే, ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలించేప్పుడంట ఆయనను నమ్ముకున్న వాళ్ళకందరికీ కూడా ఆయన సహాయం చేసిండు అంటారు. అవునా? విన్నారా ఈ మాట? వాళ్ళను, ఆయనకు కావలసిన వాళ్ళను, జైళ్ళల్లో ఉన్న వాళ్ళను బయటికి పిలిపించిండు అంటాడు. ఏం చేసిండో తెలీదు, బట్ కావాల్సిన వాళ్ళను తెచ్చుకున్నాడంట. అంటే పీపుల్ సే, ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్, బట్ తెచ్చుకున్నాడంట. అవునా? విన్నారా ఈ మాట? ఓకే, ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. లోకంలో ఒక మనిషే అటువంటిది చేయగలిగితే, లోకంలో నా వాడు అని ఒక మనిషి చేయగలిగితే దేవుడు చేయడా? హల్లెలూయా. డూ యూ అండర్స్టాండ్ దిస్? అక్విటెడ్ అంటే ఏమంటే నీ నేరం అనేది లేదు. హల్లెలూయా. ఇన్ ది కోర్ట్ ఆఫ్ గాడ్ దెర్ ఈస్ నో బ్లేమ్ అగేన్స్ట్ యూ. నిన్ను బ్లేమ్ చేసే వ్యక్తులే లేరు. హల్లెలూయా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే యు ఆర్ డిక్లేర్డ్ రైచియస్. ఆకాశంలో, భూమిలో, నరకంలో ఎక్కడైనా కూడా పలానా సునీల్ అంటే వాడు నీతిమంతుడు. హల్లెలూయా. పలానా సునీల్, హీఈస్ నీతిమంతుడు, వాడు నీతిమంతుడు. ఆమేన్, ఆమేన్. డెవిల్ నో, సైతానికి తెలుసు, దయ్యాలకు తెలుసు. ఆమేన్. బికాస్ గాడ్ హ్యాస్ డిక్లేర్డ్. ఏ రోజైతే నువ్వు యేసు ప్రభువుని నమ్ముతున్నావో ఆ రోజు గాడ్ హ్యాస్ డిక్లేర్డ్ యూ పర్మనెంట్లీ. ఈ రోజు వచ్చి ఈ రోజు నీతిమంతుడు, రేపు నీతి లేకుండా పోవడం కాదు. యు ఆర్ డిక్లేర్డ్
పర్మనెంట్లీ దట్ యు ఆర్ రైచియస్నెస్. హల్లెలూయా. దేవుని నీతిగా దేవుడు నేను తీర్చాడు. మూడవది వచ్చేసి యూ హ్యావ్ రైట్ స్టాండింగ్ విత్ గాడ్. అందుకే ఇప్పుడు చెప్పిన స్క్రిప్చర్, యూ క్యాన్ డైరెక్ట్లీ ఎంటర్ ఇన్ టు గాడ్స్ ప్రెసెన్స్. ఆమెన్. డాడీ నాకు ఈ అవసరం ఉంది, ఐ అబ్టైన్ మర్సీ, ఐ అబ్టైన్ గ్రేస్. ఈ పని కంప్లీట్ అయిపోయింది యేసుక్రీస్తు నామమున, దిస్ వర్క్ ఈస్ ఫినిష్డ్. హల్లెలూయా. యు అబ్టైన్ మర్సీ అండ్ గ్రేస్. అంటే 3 విషయాలు చెప్పాను. ఒకటేమో యు ఆర్ అక్విటెడ్, నీ మీద ఎటువంటి నేరారోపణ లేదు, నువ్వు అసలు నిరపరాధివి. రెండవది యు ఆర్ డిక్లేర్డ్ రైచియస్, దేవుని చేత నువ్వు నీతిమంతుడు అనే విషయము నిన్ను ఆరోపించే వాళ్ళ దగ్గర కూడా దేవుడు డిక్లేర్ చేస్తున్నాడు. హల్లెలూయా. మూడవదిగా యూ విల్ స్టాండ్ రైట్ విత్ గాడ్. దేవునికి నీకు మధ్య ఎటువంటి అడ్డంకి లేదు, నువ్వు దేవుడు ఇద్దరు ఒకటే. యూ స్టాండ్ బై పక్క పక్క నిలబడుకొని మాట్లాడుకోవచ్చు. హల్లెలూయా. అండ్ సెకండ్ వర్స్కి వచ్చేసరికి, సెకండ్ వర్స్కి రా. అండ్ దెర్ ఈస్ వన్ స్టేట్మెంట్. ఏముంది అక్కడ? బై ఫెయిత్ ఇన్ టు హిస్ గ్రేస్, స్టేట్ ఆఫ్ గాడ్స్ ఫేవర్. వాట్ ఈస్ ఫేవర్? 3 విషయాలు ఫస్ట్ చూసాం. ఒకటి వీఆర్ అక్విటెడ్, వీఆర్ డిక్లేర్డ్ రైచియస్. థర్డ్ వచ్చేసి వీ హ్యావ్ రైట్ స్టాండింగ్ విత్ గాడ్. ఫోర్త్ థింగ్ ఏంటంటే నువ్వు నీతిమంతునివి అంటే యూ హ్యావ్ ఫేవర్ విత్ గాడ్. ఫేవర్ అంటే ఏంటి? ఫేవర్ చూపిస్తున్నారు బాయ్ ఈయన. అంటే అన్యాయంగా ఇంకొకరికి సైడ్ చేయడం ఫేవర్. అన్యాయమే. ఈ మాట చెప్పాలంటే ఇది అన్యాయమే. న్యాయంగా ఇప్పుడు అంపైర్ ఉన్నాడు, అంపైర్ ఎవరికో ఫేవర్ చేస్తున్నాడు అనుకోండి, ఎట్లుంటుంది అది? న్యాయమా అన్యాయమా? అన్యాయం. బట్ స్టిల్ హీ ఈస్ ఫేవరింగ్, వాళ్ళు గెలిపిస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఫేవర్ అంటే, ఫేవర్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ కాంట్ డిస్క్రైబ్, మామూలుగా డిస్క్రైబ్ చేయలేదు. అందుకే నేను లాస్ట్ టైం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పింది ఏంటంటే జోసెఫ్ గురించి చెప్పాను. యోసేపుకు తన సహోదరుడు అయినటువంటి బెన్యామిన్, ఒకే తల్లి పిల్లలు యోసేపు, బెన్యామిన్. మిగతా సంతానం అంతా ఉంది కదా, మిగతా 10 మందికి యోసేపు ఏం చేశాడు? ఒక్కొక్క జత బట్టలు ఇచ్చాడు. ఈ పిల్లోనికి వచ్చేసరికి ఏం చేశాడు? 5 జతలు ఇచ్చాడు. ఎందుకు ఇస్తున్నాడో కూడా తెలియదు ఆ పిల్లోనికి. హల్లెలూయా. ఎందుకు ఇస్తున్నాడో తెలియదు, కానీ ఇచ్చేవాడికి తెలుసు. హల్లెలూయా. ఇస్తున్న వ్యక్తికి వీడు నా తమ్ముడు అని తెలుసు. ఆమేన్. అందుకే మనం కూడా ఏంటంటే యేసయ్యకు వీఆర్ బ్లడ్ బ్రదర్స్. తండ్రి అయిన దేవునికి యేసయ్య కుమారుడు. ఆమేన్. అవునా? యేసయ్యను అంగీకరించినప్పుడు ఏమైనా మనమందరం కూడా దేవునికి పిల్లలు అయిపోయాము. దేవునికి యేసయ్య కుమారుడు, మనం యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు మనమందరం కూడా దేవునికి పిల్లలం అయిపోయాం, కుమారులం అయిపోయాం. హల్లెలూయా. అండ్ జీసస్ ఏమైండు? మనకు బ్లడ్ బ్రదర్, మన కోసం రక్తం ఇచ్చిండు. ఆమేన్. హల్లెలూయా. మన కోసం ఒక పాయింట్ బ్లడ్ కాదు, మొత్తం బాడీ నుంచి ఆల్ డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ మన కోసం పెట్టిండు. హల్లెలూయా. అంతగా మనల్ని ప్రేమించిన అతను. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ఎక్కడ నిలబడుకున్నా కూడా రైచియస్ అనే పదం ఎక్కడైనా కనిపించిందంటే నేనే దేవుని నీతిని. మొన్న ఐ వాజ్ గోయింగ్ టు హైదరాబాద్, ది మొమెంట్ ఐ స్టెప్ డౌన్ ఫ్రమ్ కార్, దేవుడు చెప్పిన మాట గుర్తు చేసిన పరిశుద్ధాత్ముడు, యు ఆర్ గాడ్స్ రైచియస్నెస్. ఎప్పుడైతే ఆ మాట తక్కువ మైండ్కి క్లిక్ అయిందో దిగి నేను చెప్తున్నమాట, ది హోల్ హెవెన్ ఈజ్ వాచింగ్ మీ, ది ఎర్త్ ఈజ్ వాచింగ్, ఐ ఆమ్ గాడ్స్ రైచియస్నెస్. నేను ఎక్కడ తిరుగుతున్నా ఐఎమ్ గాడ్స్ రైచియస్నెస్. దేవుని నీతి ఇక్కడ తిరుగుతుంది. ఎస్, ఐఎమ్ అక్విటెడ్, ఐఎమ్ డిక్లేర్డ్ రైచియస్, అండ్ ఐఎమ్ హ్యావింగ్ రైట్ స్టాండింగ్ విత్ గాడ్, అండ్ ఐ హ్యావ్ ది ఫేవర్ ఆఫ్ గాడ్. అందరికీ ఏమొస్తుందో నాకు తెలియదు, కానీ ఫ్రమ్ గాడ్ ఐ రిసీవ్ 5 times గుడ్నెస్. దేవుని నుంచి నేను 5 సార్లు 5 మంచితనాన్ని నేను పొందుకుంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 4 పాయింట్స్ నీతిమంతులము అన్నప్పుడు మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రొవర్బ్స్, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం. చూడండి, ఇక్కడ చూడండి. బైబిల్స్ తీయాల్సిన అవసరం లేదు, ఈ ఫెసిలిటీ మన కోసం దేవుడు ప్రొవైడ్ చేశాడు. ఆమేన్. చూడండి, ఎవడునో తరమకుండానే దుష్టుడు పారిపోను. దుష్టుడు అంటే యేసుక్రీస్తు నెరగని వాడు. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో 2 పదాలను మనము బాగా క్లియర్గా డిమార్క్ చేసుకోవాలా. ఆమేన్. పాత నిబంధనలో ఈ పదం కనిపించినా, కొత్త నిబంధనలో కనిపించినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి యేసు ప్రభువును తెలుసుకున్న వర్గము, ఇంకోటి యేసు ప్రభువును
తెలుసుకోని వ్యక్తులు, నాకు వద్దులే అనుకున్న వ్యక్తులు. ఆమేన్. దుష్టుడు ఎవడునూ తరమకుండానే, దుష్టుడు అంటే దేవుని ఎరగని వ్యక్తి పారిపోతుంటాడంట. వానికి ఏదో కళ్ళు వస్తుంది, అమ్మో నన్ను ఎవరో తరుముతున్నారని చెప్పి వాడు ఒక చోట నిలబడలేడు, పారిపోతుంటాడు. అయితే చూడండి, నీతిమంతులు. ఎవరు నీతిమంతులు? ఈ 4 పాయింట్స్ చెప్పండి. నీతిమంతులు అంటే ఎవరు? ఇప్పుడే చెప్పాను, యు ఆర్ అక్విటెడ్. నీ మీద ఎటువంటి నేరారోపణ లేదు. రెండవది, యు ఆర్ డిక్లేర్డ్ రైచియస్. దేవుడు నిన్ను నీతిమంతుడని డిక్లేర్ చేసిండు. మూడవది, దేవునితో నీకు సరైన స్టాండింగ్ ఉంది. నాలుగవది, యు హావ్ ఫేవర్ విత్ గాడ్. హల్లెలూయా. ఈ 4 ఉన్న వ్యక్తి నీతిమంతులు సింహముల వలె ధైర్యముగా ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు బాగా ఆలోచించండి. దేవుడు నిన్ను వీడు నీతిమంతుడు అన్నప్పుడు నువ్వు భయపడతావా? ది సీక్రెట్ ఫర్ బోల్డ్నెస్, నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడు. ఎందుకంటే దేవుడు వాని పక్షాన ఉన్నాడు. దేవుడు వాడిని డిక్లేర్ చేస్తున్నాడు. దేవుడు వీడికి ఏ నేరం లేదంటున్నాడు. దేవుడు వీడు నీతిమంతుడని చెప్తున్నాడు. దేవుడికి వాడికి మధ్య రైట్ స్టాండింగ్ ఉంది. అంతేకాకుండా దేవుడు అన్యాయంగా అయినా కూడా వానికి హెల్ప్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు? ఈ షోయింగ్ ఫేవర్. హల్లెలూయా. ఇప్పుడు 10 మంది అన్నలు ఏమనుకుంటారు? జోసెఫ్ వాళ్ళ అన్నలు, మాకేంద్ర ఒకటి ఇచ్చినారు, వానికి 5 ఇచ్చినారు, మాకు 1 లెగ్ పీస్ ఇచ్చినారు, వీడికి 5 లెగ్ పీసులు ఇచ్చినారు, ఐస్ క్రీమ్ పెట్టినారు, మాకు 1 పెట్టినారు, వాడికి 5 పెట్టినారు. ఏది చూడు 5 ఉన్నాయంట. మీరు గమనించండి, అక్కడ చదవండి. 5 ఆ పిల్లోడు తింటాడో లేదో కూడా సంబంధం లేదు. నువ్వు తింటావో వేస్ట్ చేస్తావో తెలియదు, అన్నీ నీకు 5 ఇస్తున్నాడు. హల్లెలూయా. ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు, వీళ్ళందరికీ 1 పెట్టు, వాడికి 5 పెట్టండి. ఏం చేసినా కూడా పాన్ బిడాలు కూడా 5 ఉన్నాయి వాడికి. దట్స్ ట్రూ. ఆమేన్. హల్లెలూయా. సో నీతిమంతుడు, దేవుని దృష్టిలో నీతిమంతుడైన వాడు, హీ విల్ బి బోల్డ్ లైక్ ఏ లయన్. దేవుడు ఎందుకు లయన్తో కంపేర్ చేస్తున్నాడు ఒక నీతిమంతుడిని? ఎందుకు లయన్? దేవుడికి రెండు జంతువులు ఉన్నాయి బైబిల్లో. దేవుడు ఎక్కువ కంపేర్ చేసేది 2 జంతువులను కంపేర్ చేస్తాడు. ఒకటి వచ్చేసి ఈగిల్, పక్షిరాజు అని మనం చూసాం ఇంతకుముందు. రెండవది లయన్. పక్షిరాజు ఆకాశంలో ఉంటుంది, భూమి మీద. పక్షిరాజు గురించి విన్నారు కదా అందరూ? ఐ గేవ్ ఏ డిస్క్రిప్టివ్ స్టడీ పక్షిరాజు గురించి. ఈ యొక్క సింహం అనేది, ఓకే, సింహము భూమి మీద, అడవిలో అది రాజు, ఆకాశంలో రాజు పక్షిరాజు. ఓకే. సింహము టాలెస్ట్ అనిమల్ ఏంటి? జిరాఫీ. వెరీ గుడ్. లార్జెస్ట్ అనిమల్ ఏంటి? ఎలిఫెంట్. బిగ్గెస్ట్, లార్జెస్ట్, హెవియెస్ట్ కూడా ఎలిఫెంటే కదా, ఎలిఫెంట్. ఇంటెలిజెంట్ అనిమల్ ఏంటి? మోస్ట్ ఇంటెలిజెంట్ అనిమల్ జాకలా కాదు, కన్నింగ్ అని అది స్టోరీస్లో పెట్టినారు. మామూలుగా ఇంటెలెక్చువల్గా ప్రకారంగా బాగా తెలివైన జంతువు ఏది అడవిలో? కాదు, చింపాంజీ ఈజ్ ఇంటెలిజెంట్. ఎట్లా అంటే మనలాగానే, అంటే మీరు చెప్తుంది బిబ్లికల్గా సట్టలు అంటున్నారు, బట్ చింపాంజీ ఎటువంటిదంటే సేమ్ హ్యూమన్ బ్రెయిన్ లాగానే ఉంటుంది దాని యొక్క డెవలప్మెంట్ అంతా కూడా. సో అది ఇంటెలిజెంట్ కాదు, లార్జెస్ట్ అనిమల్ కాదు కదా, పోనీ పొడుగు ఉందా అది కూడా లేదు. కానీ సింహము అనేసరికి అదేమైపోతుంది? అడవికి రాజు, మృగరాజు అని దానికి పేరు. అడవికి రాజు. ఎందుకు అడవికి రాజు అయింది అది? వై? ఎట్లా రాజు అయింది అది? బికాస్ ఆఫ్ ఇట్స్ యాటిట్యూడ్. దానికి ఒక యాటిట్యూడ్ ఉంది. ఆ మృగానికి దానికి ఒక యాటిట్యూడ్ ఉంది. మొట్టమొదటిది ఏంటంటే, దేవుడు ఆ జంతువు అంటే మిగతా జంతువులలో భయం పెట్టిండు దేవుడు చేసింది ఇది. రెండవది, ఈ సింహం చేసే పని ఏంటంటే, దాని యాటిట్యూడ్ ఏంటంటే, అదొకసారి ముందుకు పోతే వెనక్కి పరిగెత్తదంట. ఇట్ గోస్ ఫ్రంట్, వెనక్కిపోదు. అందుకే బోల్డ్ లైక్ ఏ లయన్. బోల్డ్, అది చావనన్నా వస్తుంది, కానీ ఇట్ గోస్ బోల్డ్లీ. ఇట్స్ బోల్డ్ లైక్ ఎ లయన్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సింహము ఏనుగుని చూసింది అనుకోండి. సింహం మైండ్లో వచ్చే ఐడియా ఏముంటుంది? ఏం ఆలోచన వస్తుంది? మధ్యాహ్నం పూట 12:30 టైంలో ఏనుగు కనిపించింది సింహానికి. ఏమనుకుంటుంది? నా లంచ్ అనుకుంటుంది అది. అదే ఏనుగు సింహాన్ని చూస్తే ఏమనుకుంటుంది?
నేను దాని లంచ్ అనుకుంటుంది. అంతే, అర్థమైందా? యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే ఇదేమో ఈటర్ అనుకుంటుంది, అదేమో నా ఆహారం వచ్చింది అనుకుంటుంది. సైజులు చూస్తే ఇదేమో చిన్నగా ఉంటుంది, ఏనుగు పెద్దగా ఉంటుంది. బట్ స్టిల్ అక్కడ ఏం కౌంట్ అవుతుందంటే ది యాటిట్యూడ్. ఏ యాటిట్యూడ్తో ఉంది ఈ సింహం? అందుకే రైచియస్నెస్ గురించి నువ్వు అర్థం చేసుకుంటే, దేవుని నీతిని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు యూ విల్ బి బోల్డ్ లైక్ లయన్. ఎప్పుడు నువ్వు బోల్డ్గా అనిపిస్తుంది నీ జీవితంలో, నువ్వు ఎప్పుడు భయపడకుండా జీవించేది జీవితం ఎప్పుడు వస్తుందంటే, దేవుని నీతిని నువ్వు అర్థం చేసుకొని, ప్రభువా నేను నీ నీతిని అని ఎప్పుడైతే నీ హృదయంలో నువ్వు విశ్వసించి దాన్ని ప్రకటించడం మొదలు పెడతావో, వెన్ యూ స్టార్ట్ యాక్టింగ్ ఆన్ దట్, దాని ప్రకారంగా నువ్వు జీవించడం మొదలు పెడతావో, దెన్ యూ విల్ బికమ్ బోల్డ్ లైక్ లయన్. హల్లెలూయా, హల్లెలూయా. సో యాటిట్యూడ్, ఇట్ ఈస్ వాట్ ఇట్ చేంజెస్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, గొర్రెలన్నీ ఒక ఆర్మీ లాగా ఉన్నాయి. ఆర్మీని ఏమంటారు తెలుగులో? సైన్యం. గొర్రెల సైన్యానికి సింహము లీడ్ చేస్తున్నాడు అనుకుందాం. సింహం ముందు నడిపిస్తున్నాడు. సింహాల సైన్యానికి గొర్రె ముందుండి నడిపిస్తుంది అనుకోండి, ఏది గెలుస్తుంది అంటారు? గొర్రెలు గెలుస్తాయి. గొర్రె వాటిని నడిపిస్తే ఏమవుతుందంటే, గొర్రె యాటిట్యూడ్ ఏంది? పారిపోవడమే గొర్రె యాటిట్యూడ్. కాబట్టి గొర్రె యాటిట్యూడ్ పారిపోవడం కాబట్టి దాని ప్రకారం లీడ్ అయిన సింహాలన్నీ ఏమవుతాయి? పారిపోతాయి. అయితే ఇక్కడ గొర్రెలన్నిటికీ లీడర్ ఎవరు? సింహం. ఇట్ విల్ ట్రైన్. ఒక 10 నిమిషాలు ట్రైన్ చేస్తుంది. వాడు వస్తే ఏం చేయాలి, మనం ఎట్లా చేయాలా, ఇట్ విల్ ట్రైన్. హల్లెలూయా. అందుకే మనం ఏం వింటున్నాము, ఎవరి మాటలు వింటున్నాము, మనం ఎలా వింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనల్ని క్రిస్టియన్ లైఫ్లో ఎవరు మనల్ని లీడ్ చేస్తున్నారు, మనం ఎటువంటి మాటలు వింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. అందుకే మన యాటిట్యూడ్ మనం తెలుసుకోవాలా. మనం సింహం లాంటి యాటిట్యూడ్, మనం ఏ విధంగా ధైర్యంగా జీవించాలనే యాటిట్యూడ్ ఎప్పుడు మనకు తెలుస్తుంది అంటే, దేవుడు మన కోసం ఏం చేశాడు అనేది మనము జీర్ణించుకోవాలి. మన జీవితం జీర్ణించుకోవాలి. నిజానికి గాడ్ హ్యాస్ గివన్ హెవెన్స్ బెస్ట్ ఫర్ us. హెవెన్లో ది బెస్ట్ థింగ్, బెస్ట్ పర్సన్ ఎవరు అంటే జీసస్. ఆయన ఒకే ఒక కుమారుణ్ణి మనకు, హీ హాస్ గివన్ హిస్ బెస్ట్ ఫర్ us. ఆమేన్. దేవుడు మన కోసము హెస్ గివన్ హిస్ బెస్ట్, ఇంకా అంతకంటే లేదు. హెస్ గివన్ హిస్ బెస్ట్ ఫర్ us. అంటే ఒక వస్తువును మనము ఎలా వెలకడతాము అంటే, మనం దానికోసం ఎంత వదులుకోవడానికి సిద్ధం ఉంటామో దాన్ని బట్టి మనము ఆ వస్తువుకు వాల్యూ కడతాం. అవునా? నా దగ్గర ₹1,00,000 ఉండొచ్చు, నా దగ్గర ₹1,00,000 ఉండొచ్చు, బట్ నేను దీన్ని కొనాలనుకోవట్లేదు. అప్పుడు దీనికి నా దృష్టిలో వాల్యూ ఉన్నట్టా లేనట్టా? లేదు. ఎందుకు? నాకు దీని మీద ఆశనే లేదు. కొనాలన్నా ఆశ లేదు, ఆలోచన లేదు, దీనికి వాల్యూ లేదు. అర్థమవుతుందా? నా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ దీనికి వాల్యూ లేదు. అయితే ఇంకొక చోట ఇటువంటి మైక్ ఇంకోటి దొరికింది, కానీ ఇది చాలా నచ్చింది నాకు. ఎందుకో చూస్తేనే చాలా నచ్చింది. ఎంఆర్పి ప్రకారం చూసినా కూడా ఇది 1,50,000 దాకా ఉంది. బట్ ఇది నాకు నచ్చింది, నాకు చాలా నచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నాను? నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి. బాబు దీన్ని పక్కకు పెట్టు, నేను ఒక 10 నిమిషాల్లో నేను ఏటీఎం పోయి డ్రా చేసుకొని వస్తాను అని చెప్పి పెట్టాను అనుకోండి. నేను ఎంత కట్టుతున్నట్టు దానికి? 1,50,000. అర్థమైందా? ఈ లోపు ఇంకోటి వచ్చి నేను 1,50,000 డైరెక్ట్ ఇప్పుడు క్యాష్ ఇస్తానంటాడు అనుకోండి, ఏం చెప్తాము? ఇంకో 2,000 నేను ఎక్కువ ఇస్తాను, నేను పక్కకు పెట్టొస్తాను, ఎవరికి ఇవ్వద్దు. అర్థమవుతుందా? ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ మచ్ యు ఆర్ ఏబుల్ టు పే ఫర్ దట్, హౌ మచ్ యు ఆర్ విల్లింగ్ టు లీవ్. నీ నుంచి వదులుకోవడానికి సిద్ధమైనవా? ఆమేన్. దట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్. దేవుడు ఏం చేశాడంటే తన సొంత కుమారుని వదిలేయటానికి నిర్ణయించుకున్నాడు. ఆమేన్. 1,50,000 వదులుకోవడానికి ఈ మనిషి సిద్ధమైండు ఫోన్ కోసం. యేసు ప్రభు దేవుడు ఏం చేసిండు? తన సొంత కుమారుడైన యేసు ప్రభువును వదులుకోవటానికి మన కోసము సిద్ధమైండు. అందుకే మన వాల్యూ ఏంటి అంటే, వీఆర్ నాట్ వాల్యూలెస్. పనికిమాలులము, హీనులము, పురుగులము, ఇంకా ఏమేమి పడుతుండ్రు అవన్నీ కాదు మనం. ఎందుకంటే దేవుడు మనకు ఒక వాల్యూ ఇచ్చిండు. యేసయ్యనే మన వాల్యూ. ఆమేన్. ఎందుకంటే మనల్ని కొన్నది యేసయ్య రక్తం. యేసయ్య రక్తం ఎంత విలువైందో మనము అంతే విలువైన వాళ్ళం. ఆమేన్.
హల్లెలూయా. ఈ పురుగు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? నేను పురుగును ప్రభా అని ప్రార్థన చేస్తుంటారు కొందరు. అబ్బో చాలా పరిశుద్ధులు వీళ్ళు అనుకుంటారు చాలామంది. ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరైనా చెప్పగలరా అమ్మా? యాక్చువల్ అది 22వ కీర్తనలో రాయబడి ఉంటుంది. 22వ కీర్తనలో దావీదు రాస్తున్న మాటలు దాంట్లో లేదు. 22వ కీర్తనలో దావీదు రాస్తున్న మాటలు. ఆ దావీదు ఆ కీర్తన 22వ కీర్తన మెస్సియానిక్ సామ్, మెస్సియానిక్ కీర్తన. అంటే యేసయ్య దాని మొట్టమొదటి వచనం మీరు చదవండి. ఏముంది? నా దేవా నా దేవా ఉందా? ఫస్ట్ పాయింట్ ఏముంది? అక్కడ జరుగుతున్నదంతా శిలువ మీద యేసు ప్రభు విరగబడినప్పుడు జరుగుతున్న ఇష్యూస్ అన్నీ రాస్తున్నాడు అక్కడ. దాంట్లో భాషను వృషభములు నన్ను చుట్టినాయి అవన్నీ రాస్తాడు. ఆ యుద్ధులు అంటే దేవరాల్ రోమన్ సోల్జర్స్ వాళ్ళందరూ నన్ను చుట్టారు అని రాస్తూ ఒక చోటుకు వచ్చేసరికి వర్మ్ అనే పదం వస్తుంది. ఉందా? 6th verse ఏముంది? బట్ ఐ యామ్ ఎ వర్మ్. ఎవరు రాస్తున్నారు ఈ పదము? డేవిడ్. కానీ అది యాక్చువల్లీ అది ఎవరికి వర్తిస్తుంది? యేసు ప్రభు శిలువ మీద ఉన్న యేసు ప్రభువుకు వర్తిస్తుంది అది. ఐఎమ్ ఎ వర్మ్ నాట్ ఎ మ్యాన్ అంటున్నాడు. నిజానికి ఒక మ్యాన్కు ఉండే ఎబిలిటీ ఏంటంటే, ఒక మ్యాన్ వినండి, ఒక మ్యాన్ అంటే ఒక మగాడికి ఉండే క్వాలిటీ ఏంటంటే ఏ పరిస్థితి వచ్చినా వాడు ఎదిరిస్తాడు, ధైర్యంగా నిలబడుకుంటాడు. దట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ మ్యాన్. ఇక్కడ ఏమంటున్నాడు? యేసు ప్రభు తన జీవితంలో చాలామంది చాలా ఆరోపణలు చేశారు, చాలాసార్లు చంపాలని చూశారు. ప్రతిసారి ఈ కన్ఫ్రంటెడ్, ఎదిరించిండు, అన్నిటిని ఎదిరించిండు. రాళ్లతో కొట్టడానికి వస్తే కూడా అట్లా మధ్యలో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నథింగ్ కుడ్ డూ ఎనీథింగ్. ఎవరు అతన్ని ఏం చేయలేకపోయినారు. కొండ చివరి వరకు పై వరకు తీసుకుపోయినారు, దొబ్బేయాలని తీసుకుపోయినారు, వాళ్ళ మధ్య నుంచి నడుచుకుంటూ వచ్చేసిండు. నోబడీ కుడ్ డూ ఎనీథింగ్. హీ కన్ఫ్రంటెడ్. అయితే శిలువ దగ్గరికి వచ్చిన తర్వాత అందరు ఏమంటున్నారంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా. దిస్ టైమ్ ఈజ్ నాట్ కన్ఫ్రంటింగ్. పురుగు ఏం చేస్తుంది? పురుగును ముట్టుకుంటే ఏమవుతుంది? ముడుచుకుపోతుంది. యేసు ప్రభు శిలువ మీద నీ కోసం నా కోసము ఒక పురుగులాగా బిహేవ్ చేసిండు. ఒక మాట ఆయన అనుకుంటే కొన్ని లక్షల దూతలకు ఆజ్ఞాపించి ఆయన వెంటనే దిగి వచ్చేది. కానీ ఆయన ఒక మిషన్, హీ కేమ్ విత్ ఎ మిషన్. ఒక పని కోసం వచ్చిండు, మనందరి యొక్క విమోచన కోసం వచ్చిండు. కాబట్టి హీ బికేమ్ ఎ వర్మ్. ఆమేన్. వర్మ్, పురుగులాగా అయిపోయిండు. ఎందుకు? మనిషిలాగా ఉన్న యేసు ప్రభు, మనిషిలాగా ధైర్యంగా ఒక మగాడిగా బ్రతికిన యేసు ప్రభు పురుగులాగా ఎందుకైందంటే, పురుగులాంటి జీవితాలు బ్రతుకుతాం మనము మనిషిలాగా బ్రతకడానికి. హల్లెలూయా. ఏ పరిస్థితి వచ్చినా ధైర్యంగా జీవించడం కోసము, మన కోసము ఆయన అలా అయిండు. ఆమేన్. కాబట్టి ఇంకెప్పుడు కూడా నేను పురుగును ప్రభా, నేను పాముని ప్రభా, తేలును ప్రభా అని ప్రార్థన చేయండి. హల్లెలూయా. డూ యు అండర్స్టాండ్? అది సీక్రెట్. కానీ తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, అది చదివి దావీదే రాసిండు పురుగు అన్నాడు, అందుకు దావీదు పురుగు కాదు, దావీదు పురుగనే రాయలే. హల్లెలూయా. అందుకే బైబిల్ చదివేటప్పుడు ఒక కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి. మనం ఎందుకు ఇది రాశారు ఏమి అనేది మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. సో మన వర్త్ అంటే దేవుడు ఇక్కడ ఒక పదం వాడాలనుకుంటున్నా. దేవుడు మన కోసం తన సొంత కుమారుని ఇచ్చేసిండు. అంటే మనం అర్హులమనా? వీఆర్ నాట్ వర్ది, బట్ వీఆర్ వర్త్. మనకు అర్హత లేదు. నిజంగా మనకు దేవుని దగ్గర యేసు ప్రభువును దేవుడు వదిలేసుకునే అంత అర్హత లేదు. కానీ దేవుడు మనల్ని చూసినప్పుడు ఏమనుకున్నంటే, మనలో ఆ విలువ ఉంది అని చెప్పి ఆయనను ఇచ్చేసిండు. ఆమేన్. అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మైక్ నేను ఒక 5,000కి తీసుకుందాం అనుకుంటా. అదే ప్రణీకర్ ఏమనుకుంటాడు, 2,000 ఎక్కువ అబ్బా దీనికి అనుకుంటాడు. అర్థమవుతుందా? ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విలువ ఉంటుంది ఒక వస్తువు మీద. ఆమేన్. ఒకటి నేను ఒక 50 రూపాయలకి ఏదైనా కొన్నాను అనుకో, ఇంట్లో ఏమంటారు, ఎక్కువ పెట్టినారు, అది 20 రూపాయలు 30 రూపాయలకి వస్తుంది అంటారు. అర్థమవుతుందా? అంటే
ఒక దాని విలువ ఒక్కొక్క వ్యక్తిని బట్టి మారుతుంది. దేవుడు మనకిచ్చిన విలువ ఏంటంటే యేసుక్రీస్తు రక్తం, యేసుక్రీస్తు జీవితం ఎంత విలువైనదో మనకు ఆ విలువను దేవుడు అంటగట్టాడు. ఆమేన్. కానీ మనకు అర్హత ఉంది అని నేను చెప్పట్లేదు, మనం అర్హులమని కాదు, కానీ మనకు దేవుడు ఆ విలువను ఇచ్చాడు. హల్లెలూయా. ఒకసారి ఇండియన్ క్రికెట్ టీంలో ఉన్న అందరికీ ఒక ఆలోచన వచ్చింది. ఇండియన్ క్రికెట్ టీంలో అందరికీ ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళు ఏవేవైతే వాల్యుబుల్గా అనిపించినవి వాళ్ళ జీవితాలలో అవన్నీ దాచిపెట్టుకుంటారు. అవన్నీ కూడా వేలం పాట వేసి సమ్ చారిటీ వర్క్స్, ఎవరికైనా బీదలకు ఏదో సమ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. దాంట్లో సచిన్ టెండూల్కర్ బ్యాట్, అంటే ఆయన ఫస్ట్ సెంచరీ కొట్టిందో మరి ఏదో బ్యాట్ అట్లాంటివి, అనిల్ కుంబ్లే గారి 500 వికెట్ తీసిన బాల్, ఇట్లాంటివన్నీ 10 వికెట్స్ తీసిన బాల్, ఒకటే మ్యాచ్లో 10 వికెట్స్ తీసిన ఇట్లాంటివన్నీ పెట్టినారన్నమాట. పెడితే ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్కి వెళ్ళిపోయింది. ఈ కుంబ్లే బాల్ మామూలుగా బయట ఏ షాప్లో అడిగినా దాని విలువ 200 కంటే ఎక్కువ ఉండదు. బాల్ విలువ 200 కంటే ఎక్కువ ఉండదు. 200 కంటే ఎక్కువ విలువ లేని ఆ బాల్కు లక్షల రూపాయల్లో పోయింది. ఎందుకంటే వేలం వేసినప్పుడు నేను ఇంత, అది 500 వికెట్ తీసింది, నేను ఇంత లక్షల్లోకి వెళ్ళిపోయింది ఆ బాల్. బాల్ గొప్పతనం ఏమైనా ఉందా దాంట్లో? చెప్పండి, బాల్ గొప్పతనం ఉందా? ఆ బాల్ 200 రూపాయలు ఖరీదు చేసే మిగతా బాల్స్ లాంటిది అది కూడా, అవునా? అంతే కదా. బాల్ గొప్పతనం కంటే కూడా దాన్ని వాడిన వ్యక్తి దానికి ఆ విలువను ఇచ్చాడు. అదంత విలువ లేదు, కానీ ఆ వికెట్లు తీసిండు కాబట్టి ఆయన తన యొక్క టాలెంట్తో చేసిన పనిని బట్టి దానికి ఆ విలువ వచ్చింది. హల్లెలూయా. ఏదైనప్పటికీ దేవుడు మనకు విలువ ఇచ్చిండు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే మనకు అర్హత లేకపోయినప్పటికీ మనకు విలువ ఇచ్చిండు. అట్లని చెప్పి ప్రభా నాకు ఈ విలువ వద్దులే, నేనేం విలువ లేకుండా బతుకుతాను అంటే దాన్ని ఏమంటారు? సెల్ఫ్ రైచియస్నెస్. ఆమేన్. సెల్ఫ్ రైచియస్నెస్ అంటే స్వనీతి. అది దేవుడికి అస్సలు ఇష్టం లేదు. ఆమేన్. మన జీవితం ఎట్లుండాలంటే, ప్రభా నీ కృపను బట్టి నాకు ఈ విలువను ఇచ్చినావు, నీకు స్తోత్రం అని చెప్పి మనము we should always be thankful to God. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు మనకింత విలువ ఎందుకు ఇచ్చాడంటే, కీర్తనలు 49వ అధ్యాయం చూడండి. కీర్తన 49వ అధ్యాయము 7వ వచనం అక్కడ చూడొచ్చు. కీర్తన 49, 7వ వచనం. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. విమోచించడం అంటే ఏంటంటే కొనుక్కోవడం. ఒక వ్యక్తి ప్రాణం ఖరీదు ఇంకొక వ్యక్తి పెట్టలేడంట. ఆ కింద వరుస చూస్తే వ్యక్తి అర్థమవుతుంది. ఎవడు కూడా ఒకరి ప్రాణాన్ని ఇంకొకడు కొనలేడంట. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. కానీ యేసయ్య అనే మన సహోదరుడు మన కోసం వచ్చి తన రక్తం ఇచ్చి మనల్నందరినీ విమోచించుడు, మనల్నందరినీ కొనుక్కున్నాడు. హల్లెలూయా, ఆమేన్. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే యేసయ్య తన విలువ అంతా, తనకెంత విలువ ఉందో అదంతా కూడా మన కోసము ధారపోసారు. అందుకే ఐ కాస్ట్ వాట్ జీసస్ కాస్ట్స్. యేసయ్య ఎంత విలువనో నేను అంతే విలువ. నేను తక్కువ కాదు. నువ్వు తక్కువ చేస్తే యేసయ్య విలువ నువ్వు తక్కువ చేసినట్టు అవుతుంది. ఆమేన్. అర్థమవుతుందా? ప్రభా నేను ప్రభా నీకోసం పురుగు రక్తం పోస్తుందా? అర్థమవుతుందా? నీ విలువ ఎవరిచ్చారు? యేసుప్రభు ఇచ్చిండు. ఆ విలువను నువ్వు గౌరవించాలి. ఆమేన్. నీ విలువ యేసయ్య విలువ అన్నప్పుడు నువ్వు యేసయ్య ఎంత విలువ ఇచ్చిండు దానికి తగ్గట్టుగా నువ్వు జీవించాలి. ప్రభా నేను పురుగును ప్రభా అంటే ఆయన కూడా పురుగు అయిపోయింది. హల్లెలూయా. బాగా ఆలోచించాడు. అందుకే వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వెన్ వీ యూజ్ వర్డ్స్. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని విమోచించింది ఎవరంటే యేసయ్య. ఆయన రక్తాన్ని పెట్టి విమోచించిండు. మనం ఈ లోకంలో మనం ఏలాలి అంటే ఇవన్నీ మనము, ఈ ఫండమెంటల్స్ అన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 17, ఫస్ట్ 17కి వెళ్ళు. ఫస్ట్ 17వ వచనం.
ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. తెలుగులో ఫర్ ది లా వాజ్ గివన్ బై మోసెస్. మోషే లాను ఇచ్చేసిందంట, లాను ఇచ్చేసింది. బట్ గ్రేస్ అండ్ ట్రూత్ కేమ్ బై జీసస్ క్రైస్ట్. గ్రేస్ అండ్ ట్రూత్ రెండు కూడా ఎట్లొచ్చాయంట? యేసుక్రీస్తు వల్లనే వచ్చేసాయి. ఆమెన్. వాట్ ఈస్ ది ట్రూత్ అని అడుగుతాడు పిలాతు. ఏంటి సత్యం అంటాడు. జీసస్ అంటాడు చాలాసార్లు, నేనే సత్యం అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ట్రూత్ అండ్ గ్రేస్. గ్రేస్ అంటే కృప అంటే ఎవరో కాదు, యేసుప్రభువే. మీరు అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే దేవుని కృప అంటే యేసుప్రభువే. నిబంధననైతే దేవుడు పాత నిబంధన లా ధర్మశాస్త్రాన్ని దేవుడు మోషే ద్వారా మనుషులకు ఇచ్చిండు. ఏ మెసెంజర్ కేమ్, ఏ సర్వెంట్ కేమ్. మోసెస్ ఈజ్ ఎ సర్వెంట్. మోషే పనివాడు. మోషే ధర్మశాస్త్రాన్ని పనివాడిగా తను తీసుకొచ్చి ఇచ్చాడు. ఆమెన్. అయితే కృపను సత్యాన్ని కుమారుడు మోసుకొస్తుంటాడు. హల్లెలూయా. కుమారుడు తన ద్వారా తీసుకొని వస్తుంటాడు. హల్లెలూయా. బాగా గమనించండి, కృప సత్యము ఇవి రెండు కూడా కుమారుని ద్వారా కలుగుతున్నాయి. అంటే నీ జీవితంలో ఇవి ఉండాలి అంటే కుమారుడు నీలో ఉంటే ఇవి నీ జీవితంలో ఉంటాయి. 16th verse చూడండి. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి అందరు చెప్పండి, కృప వెంబడి. గ్రీక్లో ఉన్న పదం ఏంటంటే గ్రేస్ యాంటీ గ్రేస్. గ్రేస్ యాంటీ గ్రేస్. యాంటీ అంటే చాలాసార్లు ఏమనుకుంటుంటే అగెయిన్స్ట్ ఏమనుకుంటాం. కాదు. గ్రేస్ యాంటీ గ్రేస్ అంటే గ్రేస్ ఇన్ ప్లేస్ ఆఫ్ గ్రేస్. ఇప్పుడు కృప ఉన్న జీవితంలో ఇప్పుడు కృప వెళ్ళిపోతేనే మళ్ళా కృప వస్తుంది. మళ్ళీ వెళ్ళిపోతేనే మళ్ళా ఇంకా కృప వస్తుంది. హల్లెలూయా. మళ్ళా ఇంకా కృప వస్తుంది. దేర్ ఈస్ ఎ కాన్స్టెంట్ సప్లై ఆఫ్ గ్రేస్. యేసుక్రీస్తు, అందుకే బాగా గమనించండి, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందినాం. నువ్వు ఏ రోజైతే యేసుప్రభుని అంగీకరించినావో నీ జీవితంలో కృప వెంబడి కృప. అరే ఈ సమస్య వచ్చింది, కృప వచ్చేసింది అక్కడ. హల్లెలూయా. అయ్యో ఈ కష్టం ఏదో వచ్చింది, కృప వచ్చేసింది అక్కడ. ఆమేన్. కృప వెంబడి కృప. మరి నువ్వేం చేయాలా? కూర్చొని పొందుకోవాలా నాయనా. ఐ రిసీవ్ దిస్ గ్రేస్. నేను ఈ కృపను పొందుతుంటున్నాను. అలలు చూసినారా? అలలు ఎట్లుంటాయి? ఒక అల వచ్చిపోతుంది, నెక్స్ట్ ఇంకొక అల వస్తుంది, కృప వెంబడి కృప. మనం చేయాల్సింది ఏంటంటే రెండు చేతులు ఎత్తి ఐ రిసీవ్ దిస్ గ్రేస్. సమ్టైమ్స్ హోలీ స్పిరిట్ నాతో మాట్లాడుతుంటాడు, ఏదైనా చెప్తుంటాడు. అందరూ ఎట్లుంటారో తెలియదు, కానీ ఎక్కడున్నారు డిపార్ట్మెంట్లో ఎక్కడున్నా కూర్చున్నప్పుడు ఒకరిని రెండు చేతులు ఎత్తేస్తాను. ఐ రిసీవ్ దిస్ గ్రేస్. నీ కృపను పొందుతున్నా. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. దేవుడు తన కృపను ఇస్తున్నప్పుడు యు జస్ట్ రిసీవ్ ఇట్. కూర్చొని జస్ట్ రిసీవ్ ఇట్. హల్లెలూయా. కృప వెంబడి కృప. ఎందుకు అంటే నువ్వు దేవుని నీతివి కాబట్టి. ఊరికే వేయట్లేదు ఆయన. నువ్వు యేసుప్రభువును అంగీకరించినావు, అందుకోసం నువ్వు దేవుని నీతివి అయినావు. ఆమేన్. నువ్వు దేవుని కుమారుడు అయినావు కాబట్టి నీ మీద ఎటువంటి శిక్ష లేకుండా చూసినాడు. అది ఆయన బాధ్యత. ఆమేన్. రెండోది, నిన్ను నీతిమంతునిగా దేవుడు హీ హాస్ డిక్లేర్డ్, ప్రకటించాడు. మూడవది, నువ్వు దేవునితో యు హ్యావ్ గాట్ రైట్ స్టాండింగ్ విత్ గాడ్. దేవునితో పాటు నువ్వు కలిసి నిలబడి మాట్లాడుకోవచ్చు. తర్వాత యు హ్యావ్ ఫేవర్ విత్ గాడ్. ఫేవర్ అంటే ఎట్లయినా కూడా నీకు సపోర్ట్ చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఫేవర్ అంటే ఎట్లయినా సపోర్ట్ చేస్తాడు. ప్రభా నేను చాలా మంచోడు. ఇంకొకటి ఉంటాడు పక్కన, ఈ సునీల్ చాలా చెడ్డోడు ప్రభా, వీడు నేను చాలా మంచి పనులు చేసినా, నేను ఇట్లా ప్రభా అని వస్తాడు. అయితే దేవుడు ఏం చేస్తాడు? అవునా, అయినా పర్లేదు, వీడే నాకు కావాలా. హల్లెలూయా. వీడే రైట్ అంటాడు. హల్లెలూయా. యు నో దట్ ఈస్ ఫేవర్. నీకు అర్హత ఉండదు, నువ్వు అసలు దేనికి కాదు, కానీ ఆయన నిన్ను దెబ్బేస్తుంటాడు. దట్ ఈస్ ఫేవర్. నేను లోపలికి తీసుకుంటున్నాడు. దట్ ఈస్ ఫేవర్. హల్లెలూయా. అండ్ 5th పాయింట్, నువ్వు నీతిమంతుడు అయినప్పుడు నీ 5th పాయింట్ ఏంటంటే గ్రేస్
కమ్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ గ్రేస్. ఇప్పుడు కృప అయిపోయింది అనుకుంటారు, అగైన్ గ్రేస్ కమ్స్. హల్లెలూయా. నీ జీవితం అంతా కూడా కృప వెంబడి కృప. ఎందుకంటే అది ఆయన సంపూర్ణత నుంచి వస్తుంది, ఆయన పరిపూర్ణతలో నుంచి కృప వెంబడి కృప నీ జీవితంలోకి వస్తుంది. హల్లెలూయా. మనం చేయాల్సింది ఏంటంటే వీ షుడ్ సిట్ అండ్ రిసీవ్. కొందరు ఏం చేస్తారంటే మేము కష్టపడి మేము ఏదో సంపాదించుకొని మేము సొంతంగా చేసుకుంటామండి, మాకేమి కృప అవసరం లేదు అనుకుంటారు. దోస్ ఆర్ పీపుల్ హూ ఫ్రస్ట్రేట్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. ఫ్రస్ట్రేటింగ్ అంటే విసిగించడం, దేవుని యొక్క కృపను నిరర్థకం చేసుకోవడం. గలతీయులకు రాసిన పత్రిక గలేషియన్స్ 2వ అధ్యాయం 21వ వచనం ఎవరైనా చదువుతారా? ఇక్కడ పైన ఉంది, యూ కెన్ రీడ్ ఇట్. పౌలు రాస్తున్నమాట, గలతీ 2:21. నేను దేవుని కృపను నిరర్థకం చేయను. నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే కదా. అంటే ఏమని చెప్తున్నాడంటే నువ్వు ధర్మశాస్త్రంలో ఉండే పనులన్నీ చేస్తే నీకు అట్లా ఒకవేళ నీతి వచ్చేట్టుంటే యేసు ప్రభు చచ్చిపోవడం అవసరమా? అవసరం లేదు. అంటే మీనింగ్ ఏంటంటే నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా ధర్మశాస్త్ర ప్రకారం అది ఎంత చేసినా కూడా నువ్వు దేవుని దృష్టిలో నీతిమంతునివి కాదు. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చిండు, మోషే ద్వారా ఇచ్చిండు. కానీ క్లియర్గా చెప్పబడుతున్న మాట ఏంటంటే ధర్మశాస్త్రం వల్ల నీకు ఒకవేళ నీతి వచ్చేట్టయితే ఇంక యేసు ప్రభు ఎందుకు చనిపోవాలా? అంటే ఏమర్థం అంటే ధర్మశాస్త్రం వల్ల నీతి రాదు. నువ్వు ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణం చేసినా, నువ్వు సబ్బాతు చేసినా, ఇంకా ఏ బాతు చేసినా కూడా నీతి రాదు. హల్లెలూయా. మరి నీతి ఎట్లా వస్తుందంట? యేసుక్రీస్తు చనిపోయిండు కదా, చనిపోయి తిరిగి లేచిండా, దాన్ని బట్టే నీకు నీతి వస్తుంది. హల్లెలూయా. ఈ యొక్క కృపను నిరర్థకం చేయొద్దు. అంటే యేసు ప్రభు ఊరికే చచ్చిపోలేదు, నీ జీవితంలో కృపనీయడానికి ఆయన చనిపోయి తిరిగి లేచుండు. హల్లెలూయా. లేకపోతే నీకు కృప రాదు. దేవుడి నుంచి నీకు కృప రావాలంటే ఎవరో ఒకరు బలి కావాల్సిందే. అది యేసయ్య నీ ప్రదేశంలో నువ్వు ఉండాల్సిన చోట ఆయన చనిపోయిండు, ఆయన తిరిగి లేచిండు. హల్లెలూయా. అందును బట్టి నీకు కృప ఇవ్వబడుతుంది. నువ్వు చేయాల్సిందంటే కూర్చొని రిసీవ్ చేసుకోవాలి. కొందరు ఏం చేస్తారంటే నేను కష్టపడి సంపాదించుకుంటా, దాన్ని సెల్ఫ్ రైచియస్నెస్, స్వనీతి అంటారు దాన్ని. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఎవరైతే ఎక్కువగా పొందుకుంటారో వాళ్ళు ఎక్కువగా దేవుని ప్రేమిస్తారంట. ఎక్కువగా పొందుకునే వాళ్ళు. నెక్స్ట్ లూకాసు వార్త 7వ అధ్యాయం 47వ వచనం. యేసు ప్రభు దగ్గర ఒక ఆమె వచ్చి యేసు ప్రభు దగ్గర అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయనకు అత్తరు పూస్తా ఉంది. అక్కడ ఏం జరుగుతుందంటే ఆమె యేసు ప్రభు చెప్తున్న మాటల నుండి ఆమె విస్తారముగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెను. నీతో చెప్తున్నాను, ఈ మాట ఇంపార్టెంట్. ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించును. క్షమాపణ అనేది ఇచ్చేది. ఒకవేళ దేవుడు నిన్ను కొంచెముగా క్షమించింది అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావంట? కొంచెముగా ప్రేమిస్తావు. దేవుడు నిన్ను ఎక్కువగా క్షమించింది అనుకో, అప్పుడు ఎక్కువ ప్రేమిస్తావు. అంటే నువ్వు కృపను ఎక్కువ పొందుకున్నావు అనుకో, అప్పుడు దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తావు. అర్థమవుతుందా? చాలా మంది ప్రభా నిన్ను ప్రేమించాలి నాయన, నేను నా జీవితంలో నిన్ను ప్రేమించాలి. ఎట్లా ప్రేమిస్తావు? నువ్వు కూర్చొని మొదట దేవుని కృపను పొందుకో. నువ్వు ఎక్కడున్నావో అక్కడ కూర్చొని పొందుకోవడం నేర్చుకోవాలి. క్రైస్తవులు నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని మీద ఆనుకొని దేవుని కృపను పొందుకోవడం అనేది నేర్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని కృపను పొందుకోవడం నేర్చుకుంటావో అప్పుడు నువ్వు దేవుని కోసం చేస్తావు. హల్లెలూయా. కానీ హ్యూమన్ థింకింగ్ ఎట్లుంటుందంటే మనుషుల నైజం ఏంటంటే నేను దేవుని కోసం ఏదైనా చేయాలా, నేను దేవుని కోసము ఏదో చేయాలా, చేస్తే కానీ నాకు దేవునికి సరిపోదేమో. ఆమేన్. నేను ఏదో నా మంచి కార్యం చేస్తే దేవుడు నన్ను చూసి సంతోషపడతాడేమో. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ థింక్ దట్ వే. నేను బ్లెస్ కావాలంటే ఏదో చేయాలా, అందుకే ఏం చెప్తుంటారంటే ప్రభా నేను నీకోసం ఇది చేస్తా, నేను నీకోసం ఇట్లా, ప్రభా నేను ప్రేమిస్తా, నేను ఇది చేస్తా, నేను ఏదో చెప్తుంటారు ఛానల్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ బి. కానీ దేవునిలాగా మనం పెట్టుకోవాలా. దేవుని కొన్ని పాటలు ఉంటాయి, ఐ విల్ బ్లెస్ ది ఓ లార్డ్. కరెక్టే, దావీదు రాసిన పాటలను తీసుకోవాలి. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని పొజిషన్ దేవునికి ఇవ్వాలి, మనం ఉండే పొజిషన్లో మనం ఉండాలి. ఆమేన్. ఒకసారి ఏమవుతుందంటే మిల్కీజెదెక్ అని
దేవుని యొక్క యాజకుడు. ఆయనకు తండ్రి లేడు, తల్లి లేదంట. ఆమెన్. హీఈస్ నన్ అదర్ దెన్ జీసస్, యేసు ప్రభు. యేసు ప్రభు వస్తాడు, మెల్కీసెదెకు వస్తాడు. వస్తే అప్పుడే అబ్రహాము యుద్ధం చేసి వస్తుంటాడు, రిటర్న్లో వస్తుంటాడు. వస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఆయన ఈ యొక్క అబ్రహాముని చూసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఈయనకు రొట్టె ద్రాక్షరసం ఇస్తాడు. ఆయనకు అక్కడ ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైం బైబిల్లో కమ్యూనియన్ కనిపిస్తాడు. ద్రాక్షరసం ఇచ్చిన తర్వాత అబ్రహాం ఏం చేస్తాడంటే, దశమ భాగం తీసి ఆయనకి ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, ఆయన అబ్రహామును ఆశీర్వదిస్తాడు. అదే హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. మరియు లేవీ కుమారులలో నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రం చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద దశమాంశము పుచ్చుకొనుట ఆజ్ఞను పొంది ఉన్నారు. కానీ 6వ వచనం, వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహాము వద్ద దశమాంశమును పుచ్చుకొని వాగ్దానమును పొందిన వారిని ఆశీర్వదించను. ఇంగ్లీష్లో ఉన్న మాట ఏంటంటే, నెక్స్ట్ వర్స్ తెలుగులో చదువు. నేను ఇంగ్లీష్. అండ్ వితౌట్ ఆల్ కాంట్రడిక్షన్ ది లెస్ ఈజ్ బ్లెస్డ్ ఆఫ్ ది బెటర్. తెలుగులో కూడా ఉంటుంది, చూడండి ఏముంది మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడును. ఎవరు ఎక్కువ వాడు ఇక్కడ, ఎవరు తక్కువ వాడు? ఎవరు ఎక్కువ వాడు, ఎవరు తక్కువ వారు? మెల్కీసెదెకు ఎక్కువ వాడా, అబ్రహాం ఎక్కువ వాడా? మెల్కీసెదెకు ఎక్కువ వాడు, అబ్రహాము తక్కువ వాడు. కాబట్టి అబ్రహామును మెల్కీసెదెకు ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వాదం పొందేదెవరు? అబ్రహాం. ఆమేన్. అంటే దేవుడు ఎత్తులో ఉన్న వ్యక్తి, మనము తక్కువలో ఉన్న వ్యక్తులం. బాగా గమనించండి. గాడ్ వాంట్స్ టు బీ హై ఇన్ యువర్ లైఫ్. దేవుడు హైలో ఉండి నిన్ను బ్లెస్ చేయాలనుకుంటున్నాడు. నువ్వేం చేయాలా? నీ ప్లేస్లో ఉండి ఆ బ్లెస్సింగ్ను స్వీకరించాలా. లేదు ప్రభావ, నేను నీకోసం ఏదో చేస్తా, నేను ఇది చేస్తా. చెయ్యి. ఎప్పుడు చేస్తావు? నువ్వు దేవుడి నుంచి ఎక్కువ పొందుకున్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు చేస్తావు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుడి కోసం దేవుడి నుంచి మనం పొందుకోకుండా ఏది చేయలేము. నిజానికి యేసు ప్రభువును తన శరీరం చనిపోయినప్పుడు యేసు ప్రభువును అభిషేకించిన వ్యక్తి ఎవరు అంటే మరియమ్మ, మగ్దలేని మరియమ్మ. ఆమె ఏం చేసిందంటే, ఇప్పుడే మనం చదివాం, అత్తరు బుడ్డిని పగలగొట్టి కాళ్ళు దుడిచింది. యేసు ప్రభువుకి అంతా చూసింది. నిజానికి ఆమె అది ఎట్లా పొందుకుంది? యేసు ప్రభు కూడా ఏమన్నాడు, మిగతా స్త్రీలు ఎవరు కూడా యేసు ప్రభువును అభిషేకించాలనే దానికి వాళ్ళకు కుదరలే. కానీ మరియా మార్తా ఇద్దరు కూర్చున్న టైంలో ఏం జరుగుతుందంటే, మార్తాకు కోపం వస్తుంది. ఏంది ప్రభా, నేను ఎంత పని చేస్తున్నాను, ఈ మరియా ఏం నీ కాళ్ళ దగ్గర కూర్చొని ఏందో వింటా ఉంది ఇట్లా అంటే, అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు, మార్తా మార్తా, నువ్వు అనేక విషయాలు పెట్టుకొని నువ్వు చాలా అలజడిలో ఉన్నావు. మరియా అయితే ఏదైతే ఉత్తమమైనదో అది పొందింది, అది తన నుండి తీసివేయబడదు. హల్లెలూయా. అది తీసివేయబడదు. మరియా చేసింది ఏంటంటే, దేవుని పాదాల దగ్గర కూర్చొని పొందుకుంటా ఉంది. మనం దేవుని కోసం ఏదో చేసేది కాదు. మొదట మనం ఏం చేయాలంటే, రోజు దేవుని దగ్గర కూర్చొని మనం పొందుకోవాలా. ఆయన మాటలు వినాలా, మెసేజెస్ వినాలా, ఆయన యొక్క వాక్యం చదవాలా, దేవుని వాక్యం చదవాలా, దేవుని ఆరాధించాలా. మొదట ఆయన దగ్గర కూర్చున్నప్పుడు అప్పుడు నువ్వు ఏదైనా చేయగలుగుతావు. అందరూ ఏం చేస్తారు, మరి మార్తా యేసు ప్రభు కోసం వంట చేసింది, అవి చేసింది, ఇవి చేసింది. కానీ ఏదైతే ఉత్తమమైనదో అది ఎవరు చేసినారు? మరియా చేసింది. హల్లెలూయా. దేవుని దృష్టిలో ఉత్తమమైనది ఏంటంటే, నువ్వు కూర్చొని ఆయన కృపను పొందుకోవడం, నువ్వు కూర్చొని ఆయన మాటలు పొందుకోవడం, నువ్వు కూర్చొని ఎక్కడున్నది అక్కడ కూర్చొని ఆయన శక్తిని నీ జీవితంలోకి పొందుకోవడం. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ. హల్లెలూయా. గాడ్ వాంట్స్ యూ టు బి లవ్డ్. దేవుడు నేను ప్రేమించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, అక్కడ కూర్చొని పొందుకోవడమే, దేవుడి నుంచి మనము పొందుకోవడమే. హల్లెలూయా. ఎందుకంటే మనం తెలిసి ఉండాలి, మనం ఏం చేస్తున్నామో మన జీవితంలో మనం ఏం చేస్తున్నామని మనకు అర్థం కావాలా. అది అర్థం కానంత వరకు నేను దేవుని కోసం ఇది చేస్తాను, నేను అది చేస్తా, హృదయంలో ఆయనకి ఏముండదు. కానీ మనం రోజు దేవుని సన్నిధిలో కూర్చొని దేవునితో గడుపుతున్నాం అనుకోండి,
ఒక్కరితో ఎవరితోనో మనం యేసు ప్రభు గురించి మాట్లాడితే వాళ్ళు మారిపోయి ఉంటారు. ఇంకొకడు 100 మందికి ప్రీచ్ చేసింటాడు, ఒక్కడు కూడా మారిండాడు. అర్థమవుతుందా? యు నో వాట్ ఐఎమ్ సెయింగ్? యేసు ప్రభు కాళ్ళ దగ్గర కూర్చొని కృపను పొందినప్పుడు నువ్వు ఏ ఒక్కరిని తగిలినా కూడా వాడు రక్షణ పొంది ఉంటాడు. ఇంకొకడు 1000 మందికి చెప్తుంటాడు. యేసు ప్రభు దగ్గర కూర్చోడు ఏం లేదు, వానికి ఉన్న జ్ఞానాన్ని అంతా ఉపయోగించి వాడు చెప్తుంటాడు. కానీ ఎవరు రక్షణ పొందరు. అర్థమైంది? దేవుని కోసం మనం ఏదైనా చేయాలా అంటే మొదట ఏం చేయాలంటే ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన దగ్గర వినడము నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వి నీడ్ టు రిపెంట్ అంటే మన మైండ్ని చేంజ్ చేసుకోవాలి. వి నీడ్ టు రీప్లేస్ అవర్ థింకింగ్. మన మైండ్లో థింకింగ్ మార్చుకోవాలి. ఒకప్పుడు ఒక రకంగా ఆలోచిస్తున్నాం, ఇప్పుడు ఇంకొక రకంగా ఆలోచించాలి. యూ షుడ్ నో దట్ గాడ్ ఈజ్ టువర్డ్స్ యూ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని కృప నీ కోసము ఇయ్యబడింది. ఆమేన్. దేవుడు నీకు అగెన్స్ట్గా లేడు. యూ షుడ్ స్టార్ట్ థింకింగ్ దట్ వే. ఆమేన్. చాలా మంది క్రైస్తవులకు ఏమంటే ఏం తప్పు చేసినా కూడా గుర్తుండదు వాళ్ళకు. నేనేదో తప్పు చేసినా అందుకే నాకు సరిగా లేదు. దట్ ఈస్ రాంగ్. నువ్వు ఏం తప్పు చేసినా ఏమున్నా దేవుడు నీకు ఇచ్చిన మాట ఏంటంటే నువ్వు నీతిమంతునివి. యు ఆర్ జస్టిఫైడ్ బై ఫెయిత్. ఏ రోజు యేసుక్రీస్తుని అంగీకరించినావో ఆ రోజు నువ్వు నీతిమంతునివి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రిపెంట్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఏడ్చడం అనుకుంటారు. నువ్వు ఏడ్చొచ్చు. నువ్వు నేర్చి 1 గంట సేపు చర్చ్లో వచ్చి ఏడ్చి ఏమి వినకుండా వెళ్ళిపోవచ్చు. నేర్చి వెళ్ళిపోవచ్చు. ఏడ్చకుండా కూడా కూర్చొని ఇప్పుడు నేను చెప్తున్న మాటలు విని మైండ్ని చేంజ్ చేసుకుంటుండొచ్చు. ఇప్పుడు నేను 5 విషయాలు చెప్పాను. దేవుడు నన్ను నిరపరాధిగా ఎంచిండు. దేవుడు నన్ను నీతిమంతుడిగా డిక్లేర్ చేసిండు, నన్ను ప్రకటించిండు. దేవునికి నాకు ఇద్దరికి ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేవు. ఆమెన్. దేవుడు నా మీద ఫుల్ ఫేవర్ చూపిస్తున్నాడు. ఆమెన్. అండ్ ఇంకోటి చెప్పాను, కృప వెంబడి కృప మీద వస్తుంది నా జీవితంలో. ఇవన్నీ ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే యు ఆర్ రిపెంటింగ్, యు ఆర్ చేంజింగ్ ది వే యు ఆర్ థింకింగ్. ఇంతకుముందు ఆ ఆలోచనలు లేవు, బట్ నేను వాక్యం చెప్తున్నప్పుడు యు ఆర్ కాన్స్టెంట్లీ రిపెంటింగ్. హల్లెలూయా. రిపెంటెన్స్ అంటే ఏంటంటే యూ షుడ్ హ్యావ్ సమ్ మీడియం. దేవుని వాక్యంలోంచి ఒక మెటీరియల్ ఉండాలి. ఆ మెటీరియల్ నువ్వు తీసుకున్నప్పుడు నీ థింకింగ్ చేంజ్ అవుతుండాలి. దట్ ఈజ్ రిపెంటెన్స్. ఊరికి ఏడ్చి ఏదో నేను బాధపడినానని చెప్పి ఒక షో ఆఫ్ చేసుకొని పోతే నువ్వు ఏం వినకుండా పోతే ఏం ఉపయోగం లేదు. ఆమెన్. రిపెంటెన్స్ ఈజ్ ది చేంజ్ ఆఫ్ మైండ్. నువ్వు ఆలోచించే విధానాన్ని నువ్వు మార్చుకోవడమే రిపెంటెన్స్. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ వీక్ మనము ఐ హర్డ్ మెనీ టెస్టిమనీస్. లాస్ట్ వీక్ చెప్పిన మెసేజ్కు లాస్ట్ వీక్ మెసేజ్లో ఐ టోల్డ్ అబౌట్ ఒకటి తప్పిపోయిన కుమారుడు అవన్నీ చెప్పాం. తప్పిపోయిన గొర్రె గురించి చూసాం కదా. ఒకసారి అది పెట్టండి. లూకా సువార్త 15వ అధ్యాయం వినండి. ఒక నిమిషం వినండి. లూకా సువార్త 15వ అధ్యాయము 4వ వచనం నుంచి చూడండి. మీలో బాగా గమనించండి. దెర్ ఈస్ అ వెరీ సింపుల్ ట్రూత్. మీలో ఏ మనిషినికైనాను 100 గొర్రెలు కలిగిన ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయినట్లా అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా? నేనైతే వెళ్ళడు అంటాను. ఈయనొక్కడే మంచి కాపరి కాబట్టి ఈయన వెళ్తున్నాడు. లేకపోతే ఏ గొర్రెల కాపరి 99 వదిలిపెట్టి ఒకదాని కోసం పోడు. కానీ ఈరోజు చెప్తాను ఎందుకు పోయిండని చెప్తాను. నెక్స్ట్, అది దొరికినప్పుడు ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సంతోషముతో దాన్ని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు కూడా నాతో సంతోషించండి. సంతోషం అనే పదం 2 సార్లు వచ్చింది. ఇంగ్లీష్లో రిజాయిసింగ్ అని ఉంటుంది. సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. ఇది స్టార్టింగ్ స్టేట్మెంట్. దిస్ ఈజ్ పవర్ఫుల్ స్టేట్మెంట్. ఏమంటున్నాడు? అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. అంటే దేని గురించి చెప్తున్నాడు ఈ పాయింట్? ఇప్పుడు చెప్పిన కథ అటువలే అన్నాడు. అటువలే అంటే ఎటువలే ఒక గొర్రె ఉంది. ఆ గొర్రె తప్పిపోయింది. ఆ గొర్రె తప్పిపోయినప్పుడు గొర్రెల కాపరిపోయి దాన్ని ఎత్తుకొని తెచ్చిండు. అటువలే అని ఏమని చెప్తుండు? మారు మనసు అవసరం లేదు అంటే ఇదంతా మారు మనసు గురించి చెప్తున్నాడు.
అవునా? దిస్ ప్యాసేజ్, ఈ యొక్క ఉపమానము మారు మనసు గురించి, రిపెంటెన్స్ గురించి. మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోక మంది ఎక్కువ సంతోషము కలుగును. మారు మనసు ఒక పాపి పొందడం బాగానే ఉంది. ఇక్కడ గొర్రె కదా, గొర్రె ఎక్కడ మారు మనసు పొందింది? గమనించినారా? ఐ వాస్ థింకింగ్, గొర్రె ఎక్కడ, గొర్రె ఎట్లా మారు మనసు పొందింది? ఎప్పుడు పొందింది ప్రభా గొర్రె మారు మనసు? ఐ వాస్ ప్రేయింగ్, ప్రభా ఇక్కడ మారు మనసు చెప్పినావు, 99 మంది గొర్రెలు ఉన్నారు, వాళ్ళకు మారు మనసు అవసరం లేదంటే ఈ గొర్రె మారు మనసు పొందిందంటే ఎప్పుడు మారు మనసు పొందింది ఆలోచించినాను, ప్రార్థన చేసుకొని మళ్ళీ ఒకసారి చదివితే ఏమైందంటే నాకు కనిపించిందంత గొర్రె కనిపించడం లేదు, కానీ కాపరి కనిపిస్తున్నాడు అక్కడ. గొర్రె పోగొట్టుకుపోయింది, అది చేసిందంత ఏంటంటే పోగొట్టుకుపోవడం చేసింది. అది మిగతాదంతా ఎవరున్నారు? కాపరి. ఆ గొర్రెని ఎత్తుకుంటూ పోయింది కాపరి. 99ని వదిలిపెట్టేసిండు, ఆ ఒక్కదాని కోసం పోయిండు, వెతికిండు. ఆమేన్. ఇది దొరికించుకున్నాడు. దొరికించుకున్న తర్వాత సంతోషపడింది ఎవరు? కాపరే సంతోషపడిండు. దాన్ని భుజాల మీద మోసుకున్నాడు. ఆమేన్. ఇంటికి వచ్చిండు, బంధువులను పిలిచిండు, ఫ్రెండ్స్ని పిలిచిండు, మీరు కూడా సంతోషించండి, నాకు మనం పార్టీ చేసుకుంటున్నాం. ప్రభా ఇక్కడ గొర్రె ఎక్కడ ప్రభా, ఇది ఈ మారు మనసు ఎక్కడ పొందింది ప్రభా అని ఆలోచిస్తే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇట్ అలౌడ్ ఇట్ సెల్ఫ్ టు బీ లవ్డ్. ఆ గొర్రెల కాపరి చేసినంత గొర్రెల కాపరి. ఆమేన్. ఈ గొర్రె ఏమైనా చేసిందా? గొర్రె చేసిందంతా ఏంటంటే కాపరి వెతకడానికి వచ్చినప్పుడు అది ఉంది, రెడీగా ఉంది, పారిపోవటంలా. కాపరి నుంచి పరిగెత్తి పారిపోవటం లేదు, అది గమ్మున ఉంది. ఆయన వచ్చిండు, ఆయన దాన్ని ముద్దు పెట్టుకున్నాడు, ఆయన దాన్ని కౌగిలించుకున్నాడు, ఆయన దాన్ని భుజం మీద వేసుకున్నాడు. హల్లెలూయా. వాట్ ఆల్ ఇట్ డిడ్ వాస్ ఇట్ అలౌడ్ ది గుడ్ షెపర్డ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఆమేన్. It allowed the good shepherd to love him. It allowed the good shepherd to carry him. మోసేదానికి, కౌగిలించుకోవడానికి, అన్నిటికీ కూడా అది అలౌ చేసింది. హల్లెలూయా. అది పారిపోలా. ఆయన వస్తే ఇట్ వాస్ రెడీ టు యాక్సెప్ట్. ఆమేన్. ఆమేన్. అంటే ఇట్ వాస్ కన్సెంటింగ్. ఓకే, నువ్వు తీసుకోపోతావా? తీసుకోపోరాను. కొన్నిసార్లు ఏం చేస్తారంటే దానికి ముండ్లు గుచ్చుకొని బ్లీడింగ్ ఉన్నట్టు. నేను అనుకున్నా, మామూలుగా మనకు క్రైస్తవుల్లో కొన్ని పాటలు ఉంటాయి, ఉన్నట్టు నేను వచ్చేదన్. విన్నారా ఈ పాట? వినలేదా? ఇంకో పాట ఉంటుంది చూడండి, నా సమస్తాను. గొర్రె ఆడవాడింది ఈ పాటలు అనుకుంటుని, నా సమస్తాను. గొర్రె ఈ పాట కూడా వాళ్ళ నిన్నే ప్రేమింతు, ఆ పాట కూడా వాళ్ళ గొర్రె ఏ పాట పాడలేదు, గమ్మునుంది. కానీ చేసిందంతా ఎవరు? కాపరి. గొర్రె ఏం చేసింది? ఎత్తుకపోవడానికి అలౌ చేసింది, మీద పెట్టుకోవడానికి అలౌ చేసింది, కౌగిలించుకోవడానికి అలౌ చేసింది. ఇట్ కన్సెంటెడ్. హల్లెలూయా. అందుకే క్రైస్తవులు రిపెంట్ కావాలంటే నువ్వు పాడడము, ఏడ్చడము ఇవంతా కాదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే, లార్డ్ ఐ అలౌ యువర్ గ్రేస్ టు వర్క్ ఇన్ మై లైఫ్. అలౌ చేయండి. గాడ్ వాంట్స్ టు లవ్ యూ, గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ, గాడ్ వాంట్స్ టు హెల్ప్ యూ. నీకున్న పరిస్థితి నుంచి నిన్ను బాగుపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. క్రైస్తవుడు చేయాల్సింది ఏంటంటే, హీ హ్యాస్ టు రిపెంట్ ఇన్ హిస్ మైండ్. ఎట్లా రిపెంట్ కావాలా? లార్డ్ ఐ అలవ్ యూ, లార్డ్ ఐ అలవ్ యూ టు వర్క్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో పనిచేయడానికి నేను అలౌ చేస్తున్నాను ప్రభా. యూ నీడ్ టు అలౌ గాడ్. వితౌట్ దాట్ హీ కెనాట్ డూ ఎనీథింగ్. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. బికాస్ నువ్వు అలౌ చేయకపోతే దేవుడు ఏమీ చేయలేడు. అలౌ చేయాలి. రిపెంట్. బైబిల్లో ఎందుకంటే ఈ మాట ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, 99 మంది నీతిమంతులు. ఎవరి 99 నీతిమంతులు? బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇస్కరియోతు యూదా. మాథ్యూ పెట్టినాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనంలో చదవండి. ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుని ఎందుకు అప్పచెప్పిండు? ఎవరైనా చెప్తారా? డబ్బులు. యేసు ప్రభువుతో శత్రుత్వం, యేసు ప్రభువుని చంపేయాలనుకున్నాడు ఆయన. యేసు ప్రభువుని చంపేయాలనుకోలేదు ఆయన. మీరు బాగా గమనించండి. ఈయనకు యేసు ప్రభు గురించి బాగా తెలుసు. యేసు ప్రభుని ఎవరు చంపలేరు అనేది తెలుసు. ఎందుకంటే చాలా అకేషన్స్ గమనించిండు. యేసు ప్రభుని చంపాలనుకున్నప్పుడు ఆయన మెల్లగా వెళ్ళిపోయాడు, తప్పించుకుంటూనే జరిగిపోయింది ప్రతిసారి. ఆయన అంటే రాళ్ళు వేసుకుంటున్నా ఏ ఒక్క రాయి ఆయనకు తగలే.
కాబట్టి ఈయనని ఎవరు చంపలేరులే అని చెప్పి నేను ఆయన అప్పచెప్తాను, నాకు 30 వెండి నాణాలు ఇవ్వండి అని మాట్లాడుకున్నాడు. మాట్లాడుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే, ఇప్పుడు యేసు ప్రభు ఆయనను మరణానికి అప్పచెప్పినా ఆయన ఏమంటారు గమ్మునుంటున్నాడు. ఈయనకు అర్థం కావటం లేదు, ఏం జరుగుతుంది, ఈయన ఎందుకు ఇంతకుముందులాగా రియాక్ట్ కావటం లేదు, యేసు ప్రభు ఇంతకుముందులాగా వెళ్ళిపోవటం లేదు, ఎందుకు ఆయన తన్నించుకుంటున్నాడు. ఇవన్నీ జరుగుతాయి. మరణ శిక్ష వేశారు. మరణ శిక్ష వేసేసరికి ఆయనకు బాధైంది. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా, 3వ వచనం మత్తయి సువార్త 27:3, ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాప పడి, ఇంగ్లీష్లో ఏముంది, హీ రిపెంటెడ్ హిమ్సెల్ఫ్. రిపెంటెడ్ ఉందా పదము? బైబిల్ సేస్ హీ రిపెంటెడ్. ఈయన పశ్చాత్తాపడిండంట. పశ్చాత్తాపడి ఏం చేసిండట, ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుల యొద్దకు, పెద్దల యొద్దకు మరలా తెచ్చి, నెక్స్ట్ వర్స్, నేను నిరపరాధ రక్తము అప్పగించి పాపం చేసిరని చెప్పాను. వారు అది మాకేమి, నువ్వే చూసుకోనమని చెప్పాను. చెప్పగా నెక్స్ట్ వర్స్, అతడు ఆ వెండి నాణములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకున్నాను, ఊరేసుకున్నాడు. ఎంతమందికి తెలుసు యూదా ఇస్కరియోతు నరకానికి వెళ్ళిండని? ఎంతమందికి తెలుసు యూదా ఇస్కరియోతు పర్మనెంట్గా నష్టపోయిండు జీవితం అంతా అని? ఎందుకంటే ఆయన రిపెంట్ అయిండు, పశ్చాత్తాపడిండు. కానీ హీ డిడ్ ఎ సెల్ఫ్ రైచియస్ డీడ్. ఆయన ఏమనుకున్నాడంటే, నేను చేసిన తప్పుకు నేను శిక్ష వేసుకుంటాను అనిపోయానా, ఊరేసుకొని చనిపోయాడు. హీ కుడెంట్ వెయిట్. కొన్ని గంటలు వెయిట్ చేస్తే ఈయన చనిపోవాల్సిన ప్రదేశంలో యేసు ప్రభు చనిపోయేటాడు. మంచి గొర్రెల కాపరైనటువంటి యేసు ప్రభు ఆయన చనిపోయేటాడు ఈయన బదులు. కానీ ఈయన వెయిట్ చేయలేకపోయిండు. నేను శిక్ష విధించుకుంటా, నేను చాలా తప్పు చేస్తున్నాను, నేను చాలా ఘోరమైన తప్పు చేస్తున్నాను అనిపోయానా, ఊరేసుకున్నాడు. ఇంకో పక్కన పేతురు ఏం చేసిందంటే, యేసు ప్రభా నీకోసం నేను ప్రాణమైన ఇచ్చేస్తా అని చెప్పిండు. ఆడ టైం వచ్చేసరికి ఏమన్నాడు, ఆయన ఎవరో తెలియదు నాకు, బొంకిండు. ఆయన ఎవరో నాకు తెలీదు, శాపాలు పెట్టుకున్నాడంట. హీ కర్స్డ్, తనకు తాను శపించు, ఎవరో యేసు ప్రభు పనికి మాట్లాడు, నాకు ఈయన ఎవరో తెలియదు, ఏదో మాట్లాడేసిండు. యేసు ప్రభు 3 సార్లు ఈయన ఎవరో నాకు తెలియదు, నాకెవరు తెలియదు. యేసు ప్రభు చూసిండు. ల్యూక్లో రాస్తాడు, ఆ టైంకి యేసు ప్రభు పేతురు ఇద్దరు ఒకరొకరు చూసుకుంటారు. కరెక్ట్గా ఆ టైంలో కోడి కూసిందంట. ఇట్స్ వెరీ డ్రామాటిక్. పేతురుకు గుర్తు వస్తుంది, అరే నేను తప్పు చేస్తున్నాను అని చెప్పి ఆయన కూడా పోయి పశ్చాత్తాపడి ఏడ్చిండు. కానీ పేతురు చేసిన పని ఏంటంటే, హీ అలౌడ్ జీసస్ టు టేక్ హిస్ ప్లేస్. ఆయన ప్లేస్ యేసు ప్రభు తీసుకున్నట్టు హీ వెయిట్ చేసిండు. దేవుడు ఈ కార్యం చేయని అని చెప్పి హీ వెయిటెడ్. అయిపోయిన తర్వాత కూడా యేసు ప్రభు వచ్చినప్పుడు హీ అలౌడ్ హిమ్ టు లవ్ హిమ్, హీ అలౌడ్ హిమ్ టు గెట్ బ్యాక్. యేసు ప్రభు అంటాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని పిలుచుకుంటున్నాడు ఆయన దగ్గరికి. నువ్వు ప్రేమిస్తున్నావా నన్ను? నో సంథింగ్, గాడ్ లవ్స్ అస్. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. బట్ జూడాస్ లాంటి వాళ్ళు ఏంటంటే, దే ఆర్ సెల్ఫ్ రైచియస్ పీపుల్. ఎవరైనా కూడా ఆత్మహత్య చేసుకుంటే, నేను చెప్తున్నాను, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎవ్వరు పరలోకానికి పోరు. ఆత్మహత్య చేసుకొని చనిపోయే వాళ్ళు ఎవరు పరలోకానికి పోరు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆత్మహత్య అనేది సెల్ఫ్ రైచియస్ డీడ్. నీకు నువ్వు శిక్ష వేసుకోవడం, నేనేదో తప్పు చేస్తున్నాను, నేను ఇట్లా కాదు, నేను చాలా మంచి వ్యక్తిని, చాలా నీతిమంతుడు, కాబట్టి నేను ఇది చేసుకుంటా. కొందరుంటారు లోకంలో. దట్ ఈస్ ఎ సెల్ఫ్ రైచియస్ డీడ్. స్వనీతి, అది దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా. ది సింపుల్ డిఫరెన్స్. ఇద్దరు రిపెంట్ అయినట్టు కనిపిస్తుంది. కానీ యూదా ఎటువంటి వాడంటే 99 గొర్రెలు. అటువంటి వాళ్ళు అవసరం లేదు యేసు ప్రభుకు. ఒక్కడు ఎట్లా రిపెంట్ కావాలంట, యూ షుడ్ అలౌ గాడ్ టు హెల్ప్ యూ. యూ షుడ్ అలౌ గాడ్ టు వర్క్ ఇన్ యువర్ సైడ్. యూ జస్ట్ రిలాక్స్, నువ్వు కూర్చో. ఎంత పెద్ద సమస్య వచ్చినా, ప్రభా నీ చేతికి అప్పచెప్తున్నా, నువ్వు చూసుకోనాయనా అని చెప్పి దేవుని వాక్యాల్లో ఉన్నవి అన్నీ నువ్వు నెమ్మరేసుకో కూర్చొని. ప్రభా నీతిమంతుని గురించి నువ్వు విధంగా చెప్పావు, నేను ఆ నీతిమంతుని ప్రభా, అండ్ ఐ లవ్ యూ టు వర్క్. నా జీవితంలో నువ్వు ఈ కార్యం చేస్తున్నావు. హల్లెలూయా. దట్ ఈస్ రిపెంటెన్స్. ఆమేన్. ఆర్ యు బ్లెస్డ్? హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవునికి మనము విల్ గివ్ గాడ్ ది గ్లోరీ. హల్లెలూయా.